సో 2024 నుంచి 2 సంవత్సరాలు ఆల్మోస్ట్ అయిపోతుంది కదా మీ గవర్నమెంట్ వచ్చి. సో ఇప్పుడు ఈ గతం గవర్నమెంట్లకి చంద్రబాబు నాయుడు గారికి ఈసారి ఆయన 4వ ముఖ్యమంత్రి అయ్యారు. కొంత డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పేసి తెలుగుదేశం పార్టీలో ఉండే చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. మీరు అవునన్నా కాదన్నా ఆ ఎక్స్పెక్ట్ చేసిన దానికి అనుగుణంగా పార్టీ ఆదరిస్తుందా క్యాడర్ని? సార్, నారా లోకేష్ గారు ఏ నియోజకవర్గంకి వెళ్ళినా ఫస్ట్ క్యాడర్ని కలిసిన తర్వాతే గవర్నమెంట్ మీటింగ్ ఏమైనా అటెండ్ అవుతున్నారు. మీరు కావాలంటే క్రానలాజికల్ ఆర్డర్లో మీరు చూసుకోండి. ఫస్ట్ నుంచి కూడా స్కెడ్యూల్ క్యాడర్ని అటెండ్ అయ్యి క్యాడర్కి ఎప్రిషియేషన్ సర్టిఫికెట్స్ ఇచ్చిన తర్వాత, అంటే ఎప్రిషియేషన్ సర్టిఫికెట్స్ అని నేను ఎందుకంటే ఎప్రిషియేషన్ సర్టిఫికెట్స్ అని ఆ సర్టిఫికెట్స్ ఆ ఫ్రేమ్ చేసి కొత్తగా ఒకటి మొదలుపెట్టారు. ఏంటది అంటే కిందన బూత్ లెవెల్లో తిరిగిన క్యాడర్ ఎవరైతే టెక్నాలజీగా కానీ లేకపోతే మాస్గా కూడా తిరిగిన వాళ్ళందరి పేర్లు తీసుకొని దాన్ని మెజర్మెంట్ చేశారు. మొన్న ఎలక్షన్స్లో చేశారు. వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడంతో పాటు వాళ్ళకి ఏమైనా బాధ ఉన్నప్పుడు ఇమీడియట్ డైరెక్ట్గా ఇస్తే అక్కడ ఆఫీస్ నుంచి ఎమ్మెల్యే గారితో కానీ అక్కడ ఉన్న మంత్రితో కానీ కోఆర్డినేట్ చేసుకొని అవ్వకపోతే వెంటనే ఇక్కడ ఒక లోకేష్ గారి ఆఫీస్ నుంచి తీర్చే విధంగా చేయడం జరుగుతుంది. సెకండ్ థింగ్, క్యాడర్ ఎవరికైనా అక్కడ పనులు జరగకపోయినా టీడీపీ పార్టీ ఆఫీస్కి వచ్చి కూర్చుంటే సాటర్డే కానీ సండే కానీ లేకపోతే ఒక రోజు పెడుతున్నారు, అది దానికి చేస్తున్నారు. మూడోది, గ్రీవియన్స్ సెల్ క్యాడర్ కోసం అని చెప్పి పార్టీ ఆఫీస్లో పెట్టి 100% మంత్రి ఒక్కడైనా అటెండ్ అవ్వాలి. దానికి అటెండ్ అయిన తర్వాత ఆ పేపర్లు తీసుకొని దానికి మళ్ళీ రీజనింగ్ ఇవ్వడం జరుగుతుంది. కొన్ని తగాదాలు ఉన్నాయి సార్. ఎప్పుడో 70s నుంచి 60s నుంచి భూ తగాదాలు తీర్చలేదు, కానీ వాళ్ళు కొడుకులకు ఉద్యోగాలు అవసరమైనప్పుడు ఎక్కడైనా ఆగినా, వాళ్ళకి సర్టిఫికేషన్ ఎక్కడైనా ఆగినా, ఏ సహకారం కావాలన్నా సార్, నేనే ఎగ్జాంపుల్ సార్. దానికి ఏంటంటే ఒక అమ్మ సంబంధించి వాళ్ళ కొడుకుని శాండ్ మాఫియాలోని వైఎస్ఆర్సీపీలోని ట్రాక్టర్ గురించి చంపేశారు. చంపేస్తే ఆ అమ్మని నేను తీసుకెళ్తే ఆయన బాధపడి నేనేమనుకున్నానంటే మీ అందరం ఫండ్స్ చేస్తాము, 80% సపోర్ట్ చేద్దాం అని అనుకుని నేను అడిగితే ఆయన అక్కడక్కడే ఇమీడియట్గా పార్టీ డబ్బు ఒక 2 lakhs తీసుకొని ఇచ్చేసి, అమ్మ నేను ఇంకేం చేయాలో చెప్పు అంటే, కూతుపెళ్ళికి ఏమైనా చెప్పు ఇదేనా అంటే అంత ఎమోషన్ అయిపోతాడు ఆయన. ఎవరైనా క్యాడర్కి ఏం జరిగినా కూడా ఎమోషన్ తీసుకొని వెళ్ళిపోతాడు. సో దాంట్లో నేను అబ్జర్వ్ చేసింది ఎమోషనల్ ఉంటాడు, లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, ఛాలెంజ్ తీసుకోవడం సార్. నేను ఎందుకంటున్నానంటే సార్, నన్ను అడిగినా కానీ, నేను పర్సనల్గా నన్ను అడిగినా కానీ, మా నాన్న రిటైర్ అవుతే ఏం చేస్తావు అని అడిగితే నేను నర్సీపట్నం నుంచే పోటీ చేస్తాను అంటాను. నువ్వు వెళ్ళి మంగళగిరి చేస్తావంటే నాకు అంత ధైర్యం సరిపోతుందా సార్? అలాంటిది లోకేష్ గారు కూడా ఏం చేయొచ్చు అంటే, కుప్పం నుంచి నాన్న నువ్వు ఇంకో దగ్గరికి వెళ్ళి నేను కుప్పంలో పోటీ చేస్తానని చెప్పొచ్చు కదా సార్. నేను మంగళగిరిలో డేటా తీసుకున్నా కూడా ఒకసారి గెలిచిన దగ్గర నువ్వు అంత దమ్ము, అంటే ఆ దమ్ము నేను చూశాను కాబట్టి చెప్తున్నా. పులివెందుల నుంచి మరి ఆయన పోటీ చేస్తున్నారు కదా, నాన్నగారు ఉన్నారు కాబట్టి, తాతగారు ఉన్నారు కాబట్టి ఆయన పోటీ చేస్తున్నారు. ఆయన వచ్చి ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేయమనండి, లేకపోతే గుంటూరు జిల్లా నుంచి పోటీ చేయమనండి. రిస్క్ చేయరు, కానీ రిస్క్ మిటిగేషన్ చేసి రిస్క్ చేయడం, మళ్ళీ క్యాడర్ను నమ్మకం కలిగించుకోవడం. సో చాలామంది చెప్పారు సార్, ఇది తెలియని నిజం ఏంటంటే చాలామంది మన ఎలక్షన్ ముందు ఇంకో దగ్గరికి వెళ్ళి చేస్తే బాగుంటుందేమో అంటే, లేదు నేను ఇక్కడే చేస్తాను. సో అంటే ఆ పట్టుదల. సో నేను ఒకటే చెప్తుంది ఏంటంటే సార్, క్యాడర్కి మాత్రం కొంతమంది ఎవరన్నా పక్క పార్టీ నుంచి చేరి ఏమన్నా ఇన్స్టిగేట్ చేసి రెచ్చగొట్టి ఇలాంటివి జరుగుతాయి తప్ప, లోకేష్ గారు మాత్రం క్యాడర్ మొత్తాన్ని హక్కును చేర్చుకుంటున్నారు. మాత్రం టైం ఉన్నప్పుడల్లా ఆయన ఎంత స్పెండ్ చేయాలో అంత స్పెండ్ చేస్తారు సార్. మీరు లోకేష్ గారి దగ్గర ఉంటారు కాబట్టి, మీకు లోకేష్ గారు కలుస్తుంటారు కాబట్టి మీరు ఆ ఒపీనియన్ చెప్తున్నారు. కానీ మాకున్నటువంటి ఒక జర్నలిస్ట్గా నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ కానీ, నాతోటి కొంతమంది పంచుకున్నది కానీ, యువగలం సందర్భంగా ఉన్నటువంటి లోకేష్, ఇప్పుడు లోకేష్ వేరు, ఆయన కలవడానికే కష్టం అవుతుంది అనేటువంటి వాళ్ళకి ఏం చెప్తారు? లేదు సార్, ఇది చాలా అంటే క్రిటిక్స్ ఉంటారు, నేను కాదన్ను. నేనైతే ఖచ్చితంగా చెప్పాను. ఎందుకు నేను ఖచ్చితంగా చెప్తున్నానంటే, నేను ఒక నియోజకవర్గంలో ఉండే వ్యక్తిని కదా. నియోజకవర్గంలో మొన్న ఒక వీధి ఉంటుంది మా దగ్గర, ఒక వార్డు, దాంట్లో జనాలు పార్టీ ఆఫీస్కి వెళ్ళినా ఊరికే కలిసి వచ్చారు. ఈరోజు ఇంకోటి చెప్తున్నాను సార్, ఆ సర్టిఫికేషన్ చెప్తున్నాను చూసారా, ఆ ఫ్రేమ్ పట్టుకొని ఎవడైనా పార్టీ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ప్రయారిటీ ఇస్తున్నారు. సో నేనేమంటానంటే ఆయన స్పెండ్ చేస్తున్నాడు సార్. అంటే ఈ టైప్ ఆఫ్ ప్రాపగండా అనేది రాంగ్ అంటారా? అదే సార్, అదే మెలైనింగ్ కదా, ఇమేజ్ మెలైనింగ్ అదే కదా. ఆ మెలైనింగ్, ఆ ఇమేజ్ టార్నిష్ చేస్తేనే కదా ఆ ఇమేజ్ నుంచి కొట్టుకొని బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత మళ్ళీ అదే పని. ఇది ఒక్కటే కాదు సార్, ఇప్పుడు మీకు జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజికల్ టీం ఎప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి సార్, ఏంటంటే అది
చంద్రబాబు నాయుడు గారిని ఏమనలేకపోతే వాళ్ళ సన్నాను. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తర్వాత లోకేష్ గారు కూడా కష్టపడడంలో కానీ ఇన్వెస్ట్మెంట్స్ తేడంలో కానీ ఇప్పుడు 4,71,540 జాబ్స్ ఆల్రెడీ తీసుకొచ్చిన వ్యక్తి అయిన, మెగా డిఎస్సి ఇచ్చిన వ్యక్తి అయిన, డావోస్కి వెళ్ళి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ లేవు అని చాలా మంది ఎట్టగారిస్తున్నారు. కానీ 21 కంపెనీలు ఆల్రెడీ గ్రౌండ్కి వెళ్తున్న వ్యక్తి తీసుకొచ్చిన దాని ప్రూఫ్స్ కూడా ఉన్నాయి క్లియర్గా. ఈరోజు 13.6 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ తీసుకొని దాంట్లో ఎంత భాగం ఆయన ఉన్నదని మాకు తెలుసు. సో ఈ రోజు ఆ స్థితికి వెళ్ళిపోయారు సార్ ఆయన. ఇప్పుడు వాళ్ళు ఎన్ని చేసుకున్నా కానీ ఏం చేసినా కానీ ఇది జరగదు. కాబట్టి అదే చెప్తాను, ఇంకా ఓల్డ్ స్ట్రాటజీ ఎన్ని రోజులు మాట్లాడతారు, మళ్ళీ అదే పాదయాత్ర చేస్తానంటారు. అవును, పాదయాత్ర చేసి మళ్ళీ ఏం చెప్తారు, మళ్ళీ మైక్ కొట్టుకుంటూ ఏం చెప్తారు, మళ్ళీ అదే చెప్తారు. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా, టిడ్కో ఇల్లులు ఈఎంఐలు మీరు కట్టొద్దు, ఈఎంఐలు కట్టకుండా నేను టిడ్కో ఇల్లులు మీకు ఫ్రీగా ఇస్తానని చెప్పింది మీరు కాదా? సెకండ్ పాయింట్, ఒక్కొక్క స్థలానికి రెగ్యులైజ్ చేసుకోవడానికి 10,000 రూపాయలు మీరు కట్టమని చెప్పారా లేదా? ఆ 10,000 ఏదండి? సరే ఆయన ఇచ్చారు, హామీలు ఇచ్చారు. ఈ హామీ ఇవన్నీ ఓల్డ్ స్ట్రాటజీ తోటి మళ్ళీ వెళ్తారు, మళ్ళీ అదే అబద్ధాలు చెప్తారు, మళ్ళీ అదే జరుగుతుంది. కానీ జనాలు మాత్రం నమ్మరు. నేను 100% చెప్తాను. సో 3 సార్లు కన్ను మూసినా కానీ 3 సంవత్సరాల తర్వాత ఏం కనిపించదు అంటారు. నేనేమంటానంటే వైఎస్ఆర్సీపీ పార్టీని కాపాడుకోవడానికి తను చేస్తున్న ప్రయత్నం తప్ప తను ముఖ్యమంత్రి అవడానికి కాదు. ఓకే, ఇప్పుడు లోకేష్ గారిని యోగళం అది చూసిన తర్వాత ఒక ఒపీనియన్ ఉండేదండి ఎక్కువ మందిలో. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిది వేరు, లోకేష్ గారిది వేరు. ఇప్పుడు కంపేర్ చేస్తే రాజశేఖర రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని కంపేర్ చేసి చెప్తుంటారు చాలామంది. రాజశేఖర రెడ్డి గారిని నమ్ముకుంటే వాళ్ళు అసలు అడిగినా అడగకపోయినా న్యాయం జరిగిద్ది, చంద్రబాబు నాయుడు గారిది అది కాదు అనేది ఒక ఒపీనియన్ ఉండేది. అది లోకేష్ గారికి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డికి లోకేష్ గారికి తేడా ఏంటి అనేది కూడా సేమ్ ఉంటుంది. సో కాబట్టి ఈసారి లోకేష్ గారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకుంటే వాళ్ళు ఎలా చేశారో అంతకన్నా ఎక్కువ చేస్తారనే ఒక నమ్మకం యువకుల సందర్భంగా ఉండేది లోకేష్ గారి మీద. ఇప్పుడు అది సడలిపోతుంది అనేటువంటి ఒపీనియన్ వ్యక్తం చేస్తున్నటువంటి వాళ్ళకి ఏం చెప్తారు సార్? కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళకి కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా. యువగలంలో ఆ రోజు నడిచిన ప్రతి ఒక్కడు, ఆ రోజు ప్రభుత్వం రావాలి, స్టేట్ బాగుండాలని సహకరించిన ప్రతి ఒక్కడు సింగిల్ ఇంటర్వ్యూ తీసుకోండి. వాళ్ళు ఏ విధంగా ఈరోజు ఏ స్థితిలో బాగున్నారా లేదా మీరు చూడండి. నేను ఎందుకు అంటున్నానంటే ఆయన మనిషిని గుర్తుపెట్టుకున్నాడంటే మర్చిపోడు. ఫస్ట్ పాయింట్ అదే నమ్మకం ఉండేది ఆయన మీద. లేదు, ఇప్పటికీ చెప్తున్నాను, ఇప్పుడు అది సడలిపోయింది అనేది కదా. అదే చెప్తున్నాను. ఇవన్నీ విమర్శలను నేను ఎందుకు అంటున్నానంటే ఎందుకు సార్ నిన్నే పార్టీ ఆఫీస్కి వెళ్ళాను, యోగాలంలో సంబంధించిన వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. నాట్ ఓన్లీ యోగాలం కదా, యువకాలం సందర్భంగా ఆయా జిల్లాల్లో ఆయనతోటి తెలుగుదేశం పార్టీ క్యాడర్ నిలబడింది కదా. అదే సార్, ఓన్లీ ఆ యోగాలంలో 200-300 మంది కాదుగా. చిన్న తప్పు ఏమంటున్నానంటే నేను ఎక్కడ విభేదిస్తున్నానంటే సార్, అయ్యన్న పాత్ర గారు విజయ్ అనే వ్యక్తికి నర్సీపట్లో క్యాడర్ చూసుకునే బాధ్యత మాది కాదా? ప్రతిదీ నాయకుడి మీదకి ఎలా తోసేస్తాం సార్? మీరు చేయాలంటే ఆయన కోఆపరేట్ చేయాలి కదా. కోఆపరేట్ ప్రతి నియోజకవర్గంకి ఆయన వచ్చి కోఆపరేట్ చేస్తాడా సార్? కాదు కదా సార్. మేము మ్యాక్సిమం 90% మేము చేసుకోవాలి. మేము చేసుకోలేకపోతే మాకు సత్తా లేనట్టు కదా సార్. నా క్యాడర్ నన్ను దాటి మా నాయకుడి దగ్గరికి వెళ్ళి మా నాయకుడు ఏం చేయట్లేదు మీరు ఏదో చేయండి అని అడిగే స్థితికి వచ్చారంటే మాకు సత్తా లేనట్ట, ఆయన హెల్ప్ చేయలేనట్ట? మీరు చెప్పండి. ఆయన చేయవలసిన సాయం ఏం చేస్తారు? మేము మీటింగ్ పెట్టినప్పుడు వచ్చి మా క్యాడర్ దగ్గర ఏదైనా మేము చేయలేని ఉంటే చేసి, మేము చేయలేని ఆయన దగ్గర తీసుకెళ్తే చేయబో అని ఉంటుంది అని కరెక్ట్గా చెప్పారు మీరు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే లోకేష్ గారు ఎవరినైతే సెలెక్ట్ చేశారో 2024 ఎలక్షన్ సందర్భంగా జంజీ కొత్త వాళ్ళని, వాళ్ళు క్యాడర్కి న్యాయం చేయట్లేదు అనేది వినిపిస్తుంది సార్. అది నేను ఒక 20% ఉండొచ్చేమో. 70 ఎమ్మెల్యేలు 70 మెంబర్స్ సుమారుగా అనేది లెక్క చెప్తున్నారు. మరి వాయిస్ అవుట్ బర్స్ట్ అనేది ఎక్కడ జరగలేదు సార్. నేను ఏమంటున్నానంటే మీరు ఒక్కసారి, ఎందుకంటే ఇది కావాలని ఇప్పుడు స్ట్రాంగ్ అయిపోతుంది సార్. ఎందుకు నేను స్ట్రాంగ్ అవుతుందని చెప్తున్నానంటే ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చుకుంటూ వెళ్తున్నారు. నేనైతే ఖచ్చితంగా చెప్తాను. దాని మీద విమర్శించలేక ఇండివిజువల్ పర్సనల్ దాని మీద టార్గెట్ మొదలు పెట్టారు. ఇది ఎన్ని రోజులు ఉంటుంది సార్? ఇప్పుడు ఏంటి కలవలాలు మొదలు పెట్టరు, మతాల మధ్యలోని కులాల మధ్యలోని మళ్ళీ స్టార్ట్ చేయడం, తర్వాత గొడవలకు వెళ్ళడం, తర్వాత ఇవన్నీ చేస్తారు. ఎందుకంటే గవర్నమెంట్ తెచ్చుకోవాలని. అది అవ్వదు. పార్టీని ముందు మీరు కాపాడుకుండా అన్నది అంటున్నా. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే సార్, ఇలాంటి ఏమన్నా ఉన్నా కూడా ఆయన దృష్టి పెట్టి రివ్యూస్ చేసుకుంటాడు. ఇంకా ఏమీ నార్మల్గా ఏమి ఉండట్లేదు ఆయన.
ఆయన మొన్న నాకు తెలిసి ఆయన టైం కూడా సరిపోవట్లేదు, అంత ఎక్కువ కష్టపడుతున్న వ్యక్తి. సో నేను ఏమన్నాను, క్యాడర్ మాత్రం అత్యంత, ఎందుకంటే మొన్నే ఒక డైలాగ్ కొట్టారు ఆయన, అంటే గవర్నమెంట్ అనేది అద్దిల్లు, అవును, క్యాడర్ అనేది నా సొంత ఇల్లు అని. పార్టీ సొంత ఇల్లు. అంత ఎమోషనల్ తీసుకునే వ్యక్తి. అలాంటి ఏం జరగవు సార్. అలాంటి సెలక్షన్లో ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా కూడా ఆ జనాల్ని ఏ విధంగా చేసుకోవాలనేది ఆయన ఆలోచించడం అయితే కరెక్ట్ నా ముందే జరిగేది కాబట్టి నేను చెప్తున్నాను. సార్ ఆయన చేసినటువంటి ప్రయోగం క్యాబినెట్లో కానీ లేదా ఎమ్మెల్యేలకు సంబంధించిన బీ ఫార్ములు ఇచ్చే దాంట్లో కానీ, ఈ మధ్యకాలంలో చంద్రబాబు గారు కూడా అన్నారు కదా ఒకళ్ళిద్దరి విషయంలో పొరపాటు నేను ఆ రోజున బీ ఫార్మ్ ఇచ్చానని. జరిగినటువంటి పర్ఫార్మెన్స్ రివ్యూ చేసుకుంటున్నారా? ఇప్పుడు క్యాబినెట్ ఉందండి, క్యాబినెట్లో ఎంతమంది మంత్రులు పర్ఫార్మెన్స్ బాగుంది అనేది సర్వేలు తెప్పించుకుంటున్నారు కదా. సర్వే ఏంటి సార్, అక్కడ ర్యాంకింగ్ ఇస్తున్నారు. అదే ర్యాంకింగ్ ఇస్తున్నారు, 2 years అయిపోయింది కదా. ఇవాళకి కూడా పిఆర్ఓల మీద ఓఎస్డీల మీద ఆధారపడే వాళ్ళు మినిస్టర్స్ ఉంటే ఈ ప్రభుత్వాన్ని ఎలా? అది విమర్శ అవ్వదు సార్. నేను ఏమంటానంటే, నేను ఇక్కడ ఒకటే చెప్తాను సార్, ఏమన్నా పెర్ఫార్మెన్స్ బాగోకపోతే ఒక ఎగ్జాంపుల్ ఏంటది, ఒక మాట అన్నారని చెప్పాను బీ ఫామ్, నేను అక్కడ ఒక వ్యక్తి ఒక అమ్మాయి విషయంలో దొరికిన వెంటనే సస్పెండ్ చేశారా లేదు, ఆ వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని అనొచ్చు. నేనేమంటున్నానంటే ఇక్కడ అందరు ఎమ్మెల్యేల విషయంలోని పొరపాటు చేశారో పొరపాటు చేయలేదని కాదు సార్. ఈరోజు జనాలు వాళ్ళ మీద నమ్మకం పెట్టుకుని వాళ్ళు గెలిపించుకున్నారు, ఎందుకు మీరు నిలబెట్టారని. దానికి ఆన్సరబుల్ ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, పార్టీ కదా. కాబట్టి ఆ అకౌంటబిలిటీ కోసమే ఆయన అంత ప్యూర్, అంత నిక్కచ్చుగా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి లాగా అక్కడ స్కామ్ చేస్తా మనిషి మానోడే చెప్పేసి అలాగే స్టేట్మెంట్లు ఇవ్వలేదు కదా సార్. ఏమైనా అసభ్యకరమైన థింగ్స్ చేసినా కూడా సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు కదా. సో జనాలకు చూపెడుతుంది ఏంటంటే వీళ్ళు వాళ్ళు తప్పు చేస్తే రేపు ఉదయం నేను 100% నేను శిక్షిస్తాను, అని ఎమ్మెల్యే అయినా పర్లేదు, మంత్రి అయినా పర్లేదు. ఆ మెసేజ్ అయితే వాళ్ళు ఇవ్వగలుగుతున్నారు అనేది నా నమ్మకం. నేనేమంటానంటే ఫ్యూచర్లో ఏమన్నా ర్యాంకింగ్ సిస్టమ్ సర్వీస్ దాంట్లో ఏ చిన్న పొరపాటు ఉన్నా 2-3 100% తీసేయడం జరుగుతుంది. మీరు నిర్మోహాటంగా చెప్తే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. అంటే లోకేష్ గారికి అత్యంత సన్నిహితంగా ఉంటారు కాబట్టి మీరేమన్నారు ఇప్పుడు దాకా, లోకేష్ గారు మాట ఇస్తే నిలబడతారు అని చెప్పి అన్నారు కదా. అదే ఒపీనియన్ నాకు కూడా ఉండేది యోగాలం అధికారంలోకి రాకపోయే ముందు దాకా కూడా. విజయ్ గారికి హామీ ఇచ్చారా లేదా పదవుల విషయంలో? వేరే వాళ్ళ సంగతి తీసేద్దాం, విజయ్ గారికి మీకు ఇచ్చారా లేదా? ఆ మేరకు నెరవేరిందా లేదా? నాకైతే మొన్న 2024 సంబంధించి 80%లోని ఎంపీ చేయడానికైతే వాళ్ళు భావించారు సార్, దాంట్లో డౌట్ లేదు. వాళ్ళు భావించారు, కష్టపడ్డాడు, ఎన్నో కేసులు పట్టుకున్నాడు, పార్టీ ఆఫీస్లో కూర్చున్నారు, జనరల్ సెక్రటరీ పదవి ఇచ్చే కూడా దాన్ని న్యాయం చేశారని వాళ్ళు నోటి మాట అన్నారు, నేను అనలేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా మాట అన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, నువ్వు ఈసారి 100% నిలబడతావు, ఎందుకంటే ఈసారి గెలాలి, ఇలాంటి వాళ్ళు ఉండాలని కూడా చెప్పారు. ఆ టైంకి అలయన్స్లో భాగంగా సీఎం రమేష్ గారు అక్కడ అనకాపల్లి ఎంపీగా రావడం, అప్పటికి నేను 2 సార్లు కోల్పోయాను, ఈసారి 80% అవ్వాలని నేను చాలా ప్యాషనేట్గా ముందుకెళ్ళాను. ఎందుకంటే మేము పార్టీని నమ్ముకున్న వ్యక్తులు 82 ఫ్యామిలీ మొత్తం సాక్రిఫైస్ కదా. నేనేం చేశానంటే లోకేష్ గారిని చూసిన తర్వాత మనం ఇండివిజువల్గా కష్టపడాలి, ఎక్కడ కూర్చొని కాదు అని చెప్పి నేను 2019 ఓడిపోయిన వెంటనే నేను లోకేష్ గారితో ర్యాలీ చేయించిన మొట్టమొదటి వ్యక్తిని మేమే. సెప్టెంబర్ 4, 2020లో వెంటనే ఇమీడియట్గా తీసుకొచ్చి చేయించాం. కానీ ఇక్కడ ఏమైనా సెప్టెంబర్ 2019లో తీసుకొచ్చి ర్యాలీ డైరెక్ట్ పాదయాత్రలాగా 10 కిలోమీటర్లు నడిపించాము. సో అంత చేసిన తర్వాత నేను మళ్ళీ జనరల్ సెక్రటరీకి నాకు బాధ్యత ఇప్పించి కేసులు పెట్టుకుని ఎందుకంటే స్టేట్ లెవెల్లో మొత్తం నాకు చాలా డెమోక్రటిక్గా ఆయన బాధ్యత చెప్పి తీసుకెళ్లారు. వెళ్ళిన తర్వాత ఆ టైంలో అలయన్స్లో సీఎం రమేష్ గారు ఎంపీగా రావడం, నాన్నగారు ఇంత క్యాడర్ కోసం పోరాడిన తర్వాత నాన్నగారు నేను రిటైర్ అయిపోతాను నీకు ఇచ్చేస్తా ఇదంటే నేను ఒకటే చెప్పాను, నేను ఇండివిజువల్గా కష్టపడ్డా, నాకు పార్టీ మాట ఇచ్చింది, నాకు మా సీట్ ఇస్తారని చెప్పేసి పర్లేదు అని మీరు పోటీ చేయండి ఉందని, ఎందుకంటే మీరు అవసరం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ కంటే ఆయన పోటీ చేశారు. ఆ టైంలోనే అలయన్స్లో భాగంగా పోయింది. కానీ ఆ టైంలో క్లియర్గా పార్టీ నాకు ఏం చెప్పారంటే ఈ రాజ్యసభ 80%లోనే వస్తాయి, వచ్చినప్పుడు మనం చేద్దాము, అలాగే పార్టీకి మీరు కష్టపడుతూ ఉండాలని చెప్పారు సార్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే మా కష్టం అయితే మేము పడుతున్నాం, అక్కడ ఉన్న ఈక్వేషన్స్లో ఇప్పుడు ఒక కుటుంబం ఉంది సార్, మేము అందరం మాకున్న ఈక్వేషన్స్లో ఏంటంటే మాకు చెప్పినప్పుడు అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ప్రకారం మేము బిహేవ్ చేస్తాం తప్ప మేము అలగడం కానీ ఏదో మన పార్టీ మాకేం చేయకపోతే మేము కానీ అలా ఉండదు. మీరు అలుగుతారని మీ ఫ్యామిలీ తెలుగుదేశం పార్టీని విమర్శిస్తుందని కానీ ఎవరు అనరు, ఎందుకంటే మీ ఫ్యామిలీ గురించి తెలిసినటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీలోనే ఉంటారు, తెలుగుదేశం పార్టీలోనే ఎండింగ్ కూడా ఉంటుంది, అది తెలుసు అందరికీ. కాకపోతే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు లోకేష్ గారు అనేది ఒక నమ్మకం ఏదైతే ఉందో అది
10 మంది దగ్గరికి వెళ్ళాలంటే మరి మీలాంటి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదంటారా? అంటే 100% ఆ న్యాయం అయితే జరుగుతుందని నాకు నమ్మకం ఉంది సార్. ఎందుకంటే చాలా మందికి ప్రతి ఒక్కరికి ఎవరికైతే మాట ఇచ్చి బొదును తట్టారో ఆయన మాత్రం 100% నెరవేర్చుకున్నారు. అదే నమ్మకంతో మేము వెళ్తాం. అది ఇంకా అదేంటంటే పొలిటికల్‌గా ఏంటంటే అన్నీ సమకూరాలి. బేసిక్‌గా సమకూరి ఆ ఈక్వేషన్స్ అన్నీ బాగా జరిగితే 100% చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు నన్ను ఒక కుటుంబ సభ్యుడిగానే చూస్తారు. వాళ్ళు ఇచ్చిన మాటను నెరవేర్చుకుంటారు నా నమ్మకం ఉంది. దాని ఫ్యూచర్‌లో ఏంటంటే ఎట్టి పరిస్థితిలో ఆ ఈక్వేషన్స్ కూడా అన్నీ సమకూరితే జరుగుతుందని నేను అనుకుంటున్నాను. కానీ ఇందాక మీరు ఒకటి అన్నారు, 100% లోకేష్ గారి మీద నాకు నమ్మకం ఉంది, ఇచ్చిన మాట మీద ఖచ్చితంగా ఎవరికి ఏ మాట ఇస్తే అది నెరవేరుస్తారు అని. నేను అందుకే మీ విషయంలో నెరవేరాలి కదా ఫస్ట్, మిగతా వాళ్ళ సంగతి మీరు చెప్తున్నారు అని అంటున్నాను. అది ఏమన్నా టైం అయిపోయిందండి సార్, ఇంకా చాలా టైం ఉంది, గవర్నమెంట్ ఉంది, ఎట్టి పరిస్థితుల్లోని వాళ్ళ ఆశీర్వాదం ఉంటుందని నేను మొత్తం నమ్ముతున్నాను ప్రగాఢంగా. ఇప్పుడు రాజ్యసభ వస్తుంది, రాజ్యసభ రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు అది వినబడడం వేరు, వాళ్ళ డెసిషన్ తీసుకోవడం వేరు కదా సార్. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. ఇప్పుడు మొత్తం 4 అవును సార్, వచ్చే నెలలో సరే ఇక్కడ మనం కూర్చొని డెసిషన్ తీసుకోలేమేమి 4 ఉన్నాయని అందరికీ తెలుసు. అవి వాళ్ళు డిసైడ్ చేస్తారు. అక్కడ ఉన్న కూటమి ప్రభుత్వం కాబట్టి దానికి సంబంధించిన ఈక్వేషన్స్ బట్టి ఉంటాయి. ఆ ప్రయారిటీస్ బట్టి ఏం డెసిషన్ తీసుకుంటారో తీసుకుంటారు. చాలా మంది క్వశ్చన్ ఏం అడుగుతారు, ఏంటి విజయ్ ఏమైంది అని అడుగుతవచ్చు. అడుగుతున్నప్పుడు నేను దాన్ని ఎజంప్షన్ చెప్తాను తప్ప ప్రిసైజ్గా ఇది జరిగిందని నేను చెప్పలేను. జనరల్ సెక్రటరీగా ఉన్నారు కాబట్టి ఈక్వేషన్ అట్లీస్ట్ ఏ ఈక్వేషన్ తీసుకుంటుంది పార్టీ? సామాజిక ఈక్వేషన్ తీసుకుంటుందా, ప్రాంతీయ ఈక్వేషన్ తీసుకుంటుందా, లేకపోతే సీనియారిటీ ఈక్వేషన్ తీసుకుంటుందా? ఇక్కడ చరిత్ర నుంచి మనం చూసుకుంటే సార్, రాజ్యసభ, లోకసభ, అప్పర్ హౌస్, లోవర్ హౌస్. లోవర్ హౌస్లో మీకు తెలియదు ఏం లేదు, జనాల నుంచి వస్తారు, మనకు అక్కడ సెలక్షన్ జరుగుతుంది, ఆ ప్రాంతీయ ప్రకారంగా జరిగిపోతుంటుంది. కూటమిలో కూడా కొన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి. రాజ్యసభ ఏంటంటే చాలా మటుకు కొన్ని పార్టీలు ఏంటంటే పార్టీకి ఉపయోగపడే విధంగా, అంటే పూర్వం మీరు అబ్జర్వ్ చేస్తే ఎన్టీ రామారావు గారి టైంలో కానీ, తర్వాత చంద్రబాబు నాయుడు గారి టైంలో కానీ పార్టీ ఏ విధంగా ఉపయోగపడిన వాళ్ళందరినీ సెలెక్ట్ చేశారు. సో పార్టీకి ఉపయోగపడే వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళని 80% సెలెక్ట్ చేస్తారు, దాంట్లో డౌట్ లేదు. దీంట్లో సామాజిక పరంగా న్యాయం చేయాలని అనుకున్నప్పుడు వాళ్ళు బీసీస్కి ఏం ప్రయారిటీ ఇవ్వాలి, లేకపోతే మిగతా అన్ని వర్గాల వారికి ఏం ప్రయారిటీ ఇవ్వాలో ఒక లిస్ట్ పెట్టుకుని చేస్తారు. దానికి ఉన్న పరిధిలోని అంటే ఆ 4 ఉన్నాయి, 4లోని కూటమి అయిపోయిన తర్వాత ఏ విధంగా మళ్ళీ సామాజిక పరంగా తీసుకెళ్ళాలి అనే ఈక్వేషన్స్ని మనం అజంప్షన్స్ అనేది రాంగ్. యాజ్ ఎ జనరల్ సెక్రటరీగా నేను పార్టీలో వాయిస్ వినిపించినప్పుడు మాత్రం నేను ఏం చెప్తానంటే పార్టీ క్యాడర్కి, పార్టీకి ఉపయోగపడే విధంగా, బలపరిచే విధంగా, రేపు రానున్న రోజుల్లో పార్టీని నెక్స్ట్ జనరేషన్కి అన్ని విధాలుగా కూడా విజన్ తీసుకెళ్లే విధంగా ఉండే వ్యక్తిని మనం చూసుకోవాలి. ఎందుకంటే చాలా మటుకు చరిత్రలో మనం చూసుకుంటే ఎక్కడైనా రాజ్యసభ ఇచ్చినప్పుడు ఎక్కడ కొన్ని దగ్గర ఏం జరిగిందంటే కరెక్ట్గా పార్టీకి నిలబడలేని వ్యక్తులు వచ్చారు. కొన్ని కాదు, మీరు మొహమాట పడుతున్నట్టున్నారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇచ్చినటువంటి రాజ్యసభ మెంబర్స్ 90% పార్టీలో లేరు, ఇచ్చిన తర్వాత ఎంజాయ్ చేసి వెళ్ళిపోయారు. మీరు లెక్కేసుకుని లిస్ట్ చెప్పమంటే నేను గూగుల్లో కొడితే వస్తుంది మొత్తం. నేను ఇప్పుడు ఏమంటానంటే సార్, అవన్నీ కూడా పాయింట్స్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకుని అనాలిసిస్ చేయాలని యాజ్ ఎ జనరల్ సెక్రటరీ నేను కోరుకుంటుంది. అదే నేను అనేది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఓకే ఆయన సీనియర్, ఆయన ముఖ్యమంత్రి అని నెక్స్ట్ జనరేషన్ వచ్చేసింది కదా, లోకేష్ గారి ఆధ్వర్యంలో నడుస్తుందండి. మీరు అవునన్నా కాదన్నా, చంద్రబాబు నాయుడు గారు మా నేషనల్ పార్టీ ప్రెసిడెంట్, ఆయన డెసిషన్ అల్టిమేట్. అవునా, అవన్నీ బయట ఎన్ని మాట్లాడుకున్నాం కానీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర అల్టిమేట్ గా డెసిషన్ అనేది జరుగుతుంది. ఆ డెసిషన్ జరిగినప్పుడు ఆయన మనం ఏమనుకుంటాం, మన పర్స్పెక్టివ్లో అక్కడ పేపర్ పెట్టి రాసి సంతకం పెడితే అయిపోద్ది కదా అనుకుంటాం. కాదు, అక్కడ ఈక్వేషన్స్ చాలా ఎక్కువ డిస్కషన్ ఉంటుంది. ఎందుకంటే ఒక పార్టీ కాదు, 3 పార్టీలు కూర్చొని డెసిషన్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఆ మూమెంట్లో ఆ స్పర్ ఆఫ్ మూమెంట్లో ఏం జరుగుతుంది, అలాగని చెప్పి ఇంపల్సివ్గా డెసిషన్ తీసుకునే వ్యక్తులు కాదు వాళ్ళు. చాలా జాగ్రత్తగా ఆలోచిస్తారు. మీరు చెప్పిన పాయింట్లోనే ఇప్పుడు ఏంటంటే లాయల్టీ అనేది ఇప్పుడు అట్ ప్రెసెంట్ చాలా ఇంపార్టెంట్. ఫ్యూచర్లో పార్టీని అన్ని విధాలుగా కూడా స్ట్రెంగ్తన్ చేసిన వ్యక్తులు ఉండే విధంగా అనేది ప్రయారిటీ తీసుకోవాలనేది జనరల్ సెక్రటరీగా మేమనే కాదు, మా పార్టీ ఆఫీసులో అందరూ కూడా అదే చెప్తాం. అంటే నా పాయింట్ ఏంటంటే, సరే మీకున్న ఈక్వేషన్ మీకు ఉండొచ్చు, కానీ మాకు యాజ్ ఎ జర్నలిస్ట్గా మాకు ఒక వ్యూ ఉంటుంది. 4 ఉన్నాయండి. ఈ 4లో ఒకటి జనసేనకి, ఒకటి బీజేపీకి, పోతే ఇంకా 2 తెలుగుదేశం పార్టీకి ఉంటాయి. జనసేనకి ఆల్రెడీ లింగంనేని రమేష్ గారికి ఫైనల్ అయినట్టు ఇన్ఫర్మేషన్, ఏదో చర్చ జరుగుతుంది. బీజేపీకి పరిమళ నత్వాని గారికి ఎక్స్టెండ్ చేసుకుంటారు. ఇకపోతే 2లో సానా సతీష్ ఆయనకి కంటిన్యూ చేస్తారు. ఇంకొకటి, ఈ ఒక్కటిలో ఎవరిని
ఎలా ఏ ఈక్వేషన్ లో తీసుకుంటారు? సార్ అసలు మీరు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కూర్చున్నప్పుడు మీరు వెళ్ళి ఆ లిస్ట్ అంతా చూసి మాట్లాడుతున్నారు. అసలు మీరు చెప్పిన పేర్లో అంటే మా అజంప్షన్ ఏమున్నాయో ఏం లేవో కూడా నిజంగా ఎవరికీ తెలియదు. అది చాలా ఎలా ఉంటుందంటే వాళ్ళు ఇంటర్నల్ గా డెసిషన్ తీసుకొని పార్టీతో ముందు డెమోక్రటిక్ గా చర్చించి, అంటే పొలిట్ బ్యూరోతో చర్చిస్తారు, అలాగే కొంతమంది జనరల్ సెక్రటరీలు కూడా ప్రయారిటీ ఇచ్చుకొని చెక్ చేసుకుంటారు, సర్వేలు చేయించుకుంటారు, ఇవన్నీ ఐవీఆర్ఎస్ కాల్స్ ఇవన్నీ ప్రాసెస్ ఉంటుంది. అసలు మీరు చెప్పిన పేర్లు కూడా ఫైనల్ అని, లేకపోతే ఈ పార్టీకి ఇన్ని ఇస్తున్నారని, ఈ పార్టీకి ఇన్ని ఇస్తున్నారని ఇది ఎవరికీ తెలియదు అసలు. ఇప్పుడు మీకు తెలియకపోవచ్చు, మీడియాలో అయితే వచ్చేస్తుంది. మాకుండే పర్సెప్షన్, మాకుండే అంచనాలు మాకుంటాయి, మీకుండేది ఒకటి, మిగతా 3 ఫైనల్ అయిపోయినాయి దాదాపుగా. ఆ ఒకటిలో ఏ ఈక్వేషన్ తీసుకుంటారు? బీసీ ఈక్వేషన్ తీసుకుంటారా, ప్రాంతీయ ఈక్వేషన్ తీసుకుంటారా, జన్జెడ్ ఈక్వేషన్ తీసుకుంటారా, ఏది తీసుకుంటారు? ఆ క్వశ్చన్కి అయితే నాకు నిజంగా ఆన్సర్ లేదు సార్. ఆ డెసిషన్ అల్టిమేట్ టు టేక్ ఏ కాల్, సర్ హాస్ టు టేక్ ఏ కాల్. అది దాంట్లో మీరు ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? పోనీ నాకైతే నమ్మకం ఉంది, నాకైతే 100% నమ్మకం ఉంది. ఎందుకంటే డిస్కషన్ జరిగింది కాబట్టి. అది ఆ మూమెంట్లోని ఏంటి అని ఆ డిస్కషన్స్ అన్నీ వేరేగా ఉంటాయి కదా సార్. అవన్నీ ఎవరన్నా సార్ ఒకటి చెప్తాను సార్, 2014లో ఆస్పైర్ చేసాం అవ్వలేదు, 2019లో ఆస్పైర్ చేశాను అవ్వలేదు, 2024లో అలయన్స్ వచ్చింది అవ్వలేదు. బట్ స్టిల్ వి స్ట్రైవ్డ్ వెరీ హార్డ్ ఫర్ ద పార్టీ, బట్ వీల్ ఆల్సో ఆస్పైర్ అగైన్. దాంట్లో తప్పేం లేదు కదా సార్. అది నాయకత్వానికి కూడా తెలుసు కాబట్టి దాని మీద ఏ డెసిషన్ తీసుకుంటారో డెసిషన్ తీసుకుంటారు. తీసుకొని పార్టీకి మాత్రం ఎప్పటికీ నిరంతరం కూడా కష్టపడి క్యాడర్ని ఏ విధంగా ఏ బాధ్యత నాయకత్వం మనకు అప్పచెప్పినా అది తీసుకెళ్లే బాధ్యత తీసుకోవడంలో మాత్రం ఫస్ట్ ప్రయారిటీ తీసుకుంటాం. ఇంకేది జరిగినా కానీ అది పార్టీ డెసిషన్. అది సో మీకు పర్సనల్గా యాజ్ ఏ యంగ్ లీడర్గా మీరు డైరెక్ట్ ఎలక్షన్లో వచ్చి రావాలని ఉందా, లేదంటే ఇలా రాజ్యసభ యాంగిల్లో రావాలని ఉందా? సార్ ఫస్ట్ అల్టిమేట్గా ఏంటంటే నేను 3 సార్లు ప్రయత్నించింది డైరెక్ట్ ఎలక్షన్లో రావాలని. ఇప్పుడు నేను ఒక ప్రయారిటీ పెట్టుకుంది ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో పార్టీ క్యాడర్కి సంబంధించి స్టేట్ జనరల్ సెక్రటరీగా సార్ నాకు ఆ బాధ్యతను అప్పచెప్పారు కాబట్టి ఏ టాస్క్ ఇచ్చినా కూడా చాలా హార్డ్గా కష్టపడి హార్డ్ వర్క్ చేసి మనం ముందు తీసుకెళ్ళాం. అది ప్రజలు చూశారు, క్యాడర్ చూశారు కూడా. ఇప్పుడు ఏంటంటే ఒకటే అనిపిస్తుంది ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ ఉంటే, ఏదన్నా ఒక ప్లాట్ఫామ్ వేర్ యాక్చువల్లీ వీ కెన్ రైజ్ అవర్ వాయిస్. పార్టీ క్యాడర్ కూడా ఈ మంచి చేయడానికి బాధ్యత అప్పచెప్తే, ఎందుకంటే మీరు ఇందాక అన్నారు ఏంటంటే లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కూడా ఒక పక్క నుంచి ఇన్వెస్ట్మెంట్స్ తేయడం, ఒక పక్క నుంచి డెవలప్మెంట్, ఒక పక్క నుంచి క్యాడర్, ఒకటి పార్టీ. సో ఒక 3-4 వింగ్స్ కానీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి వీళ్ళకి కొన్ని బాధ్యతలు అప్పచెప్తే బాగుంటుంది అనేది ప్రతి ఒక్కరు అనుకున్నది. సో దాంట్లో భాగంగా ఇలాంటి పదవి ఏమైనా వచ్చినా కానీ 100% తీసుకొని దాన్ని మంచి చేయాలనే ఆలోచనే మాకుంది. అది నేను అనుకుంటున్నాను. సో మీరు ఎన్ని చెప్పినా, మీరు ఎంత యాక్టివ్గా ఉన్నా, మీరు మాస్ లీడర్గా వెదుగుతున్నప్పటికీ అయ్యన్న పాత్రుడు గారిని దాటి అయితే మీరు వెళ్ళే పరిస్థితి ఇప్పుడు కనిపించట్లేదు కదా ఒక మాస్ లీడర్గా. దానికి ఛాన్స్ రావాలి కదా సార్. సో నేను అయ్యన్న పాత్రుడు గారిని మించిపోవాలని నేను అనుకోను సార్. ఇప్పుడు అయ్యన్న పాత్రుడు గారు లాంటి పేరు వస్తే చాలు అని అనుకుంటాను. ఎందుకంటే క్రెడిబిలిటీ, అది క్రెడిబిలిటీని ఇలా కొనుక్కుంటే వచ్చేది. క్రెడిబిలిటీ అది చాలా కష్టపడాలి సార్. అది వీ షుడ్ డూ వెరీ లాడ్ ఆఫ్ హార్డ్ వర్క్ ఫర్ దట్. ఎంత స్ట్రైవ్ అవ్వాలో అంత స్ట్రైవ్ అవ్వాలి. అదేదో ఇలా రాత్రికి వచ్చేది. కానీ నేనేమంటానంటే సార్ దానికి ఒక ప్లాట్ఫామ్ రావాలి. ఇప్పుడు ఎలాగా 25 ఏళ్ళ 3 నెలలప్పుడు ఆయనకు ఒక ప్లాట్ఫామ్ వచ్చింది. వెంటనే ఇమీడియట్గా 26 ఏళ్ళకి మంత్రి వచ్చేసింది, ఒక ప్లాట్ఫామ్ వచ్చింది. 35 ఇయర్స్కి హైయెస్ట్ బడ్జెట్ మంత్రి వచ్చింది, రోడ్స్ బిల్డింగ్ స్పోర్ట్స్ మినిస్టర్, ఆయనకు ఒక ప్లాట్ఫామ్ వచ్చింది. సో ఎవ్రీ ప్లాట్ఫామ్ దాని అకౌంటబిలిటీ తోటి ముందుకెళ్ళి క్రెడిబిలిటీని పెంచుకుంటూ వెళ్ళారు. సో మాకు వచ్చిన ప్లాట్ఫామ్ ఏంటి? పార్టీ ప్లాట్ఫామ్. పార్టీ వరకు నాకు క్రెడిబిలిటీ ఉంది, 100% ఉంది. నాయకుడి దగ్గర ఉంది, లోకేష్ గారి దగ్గర ఉంది, వ్యక్తి ఒకరి దగ్గర ఉంది, ఓకే తను నమ్మకస్తుడు అని. దాని మీద ఎవ్వరూ నా మీద మచ్చ కాదు కదా వేలెత్తి కూడా చూపెట్టలేరు. ఏదన్నా ఒక రూపాయి ఉంటే నేను ఖర్చు పెట్టుకున్నాను, నేను చేసుకున్నాను, ఏం చేసుకున్నాను, వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ వాళ్ళు జరిగింది. కానీ ఎక్కడైనా ఒక ప్లాట్ఫామ్ వస్తేనే కదా. వచ్చినప్పుడు అయ్యన్న పాత్రుడు గారు అంత అవుతాడా, అయ్యన్న పాత్రుడు గారిని మించి అవుతారా, ఇవన్నీ తర్వాత విషయం. ఇది ఒకటి ఏంటంటే వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటాం, వాళ్ళ పేరు పోగొట్టకపోతే చాలు. సో ఇక్కడ ఏమవుతుందంటే విజయ్ గారికి రాజ్యసభ ఇవ్వాలి, అట్ ద సేమ్ టైం అయ్యన్న పాత్రుడు గారికి క్యాబినెట్లో తీసుకోవాలి. ఈ రెండు వచ్చే అవకాశాలు లేవంటారు. అయ్యన్న పాత్రుడు గారు ఏ రోజు మాట అడగలేదు కదా సార్, నన్ను క్యాబినెట్లో తీసుకోవాలని. ఇప్పుడే కదా సార్
ఆయన ఎప్పుడు నాకు ఒకటి చెప్తారు ఏంటంటే 85లో తీసుకున్నప్పుడు కూడా 85లో తీసుకున్నప్పుడు కూడా నందమూరి తారక రామారావు గారి దగ్గరికి వెళ్ళి అన్న నాకు మంత్రి ఉందని ఎప్పుడు అడగలేదు. 94లో అడగలేదు, 99లో అడగలేదు, 2014 అడగలేదు, ఎప్పుడు అడగలేదు. ఆయన చేసిన పనుల వల్ల నాయకత్వం గ్రహించి ఇచ్చింది. ఈరోజు నేను యాస్పైర్ చేస్తుంది ఎందుకంటే నేను కష్టపడ్డాను, వాళ్ళు నాకు మాట ఇచ్చారు, యాస్పైర్ చేస్తున్నాను. కానీ అయ్యన్ పాత్ర గారు నాకు క్యాబినెట్లో తీసుకోమని ఎప్పుడు అడగలేదు. ఆయన ఇచ్చిన దాన్ని తీసుకుంటారు అంతే. మీకు కరెక్టే మీరు చెప్పింది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే 2 years అయిపోయింది. ఇప్పుడు క్యాబినెట్ నెక్స్ట్ ఎలక్షన్కి టీముని తయారు చేసుకోవాలి చంద్రబాబు గారు. ఇప్పుడు అయ్యన్ పాత్రుడు గారు లాంటి సీనియర్ క్యాబినెట్లో కావాలి, క్యాబినెట్లో తీసుకునే అవకాశం ఉంది అని చెప్పి ఈ మధ్యకాలంలో వినిపిస్తుంది కదా. అది జరిగితే ఇక్కడ విజయ్ గారి రాజ్యసభ పరిస్థితి ఏంటి సార్? నేను అదే చెప్తున్నాను సార్, ఇది అన్ని పర్సెప్షన్స్, హైపోథెటికల్ క్వశ్చన్స్. దానికి ఆన్సర్ అయితే నా దగ్గర లేదు. దానికి నాయకత్వం డెసిషన్ తీసుకోవాలని చెప్తున్నాను అంతే. ఇప్పుడు ఏంటంటే ఒక క్వశ్చన్ ఏంటంటే అయ్యన్ పాత్ర గారు ఏ రోజు ఆయన నాకు అది కావాలి ఇది కావాలని నేను అడగలేదు. కానీ ఇది నేను యాస్పైర్ చేయడానికి కారణం ఏంటో మీకు చెప్పాను. ఎలక్షన్స్ ముందు డిస్కషన్ జరిగింది కాబట్టి నేను యాస్పైర్ చేస్తున్నాను. అక్కడ ఆయన ఎప్పుడు అది యాస్పైర్ చేయలేదు. ఇప్పుడు నాయకత్వం తీసుకోవాల్సిన డెసిషన్ ఇంకా అది. ఎందుకంటే అల్టిమేట్ సార్ బాస్ అండ్ ద పార్టీ. బాస్ కూడా ఇప్పుడు ఏమంటారు, పార్టీ ఈజ్ అల్టిమేట్ అంట. సో పార్టీ అల్టిమేట్గా ఏం డెసిషన్ తీసుకుంటుందో ఆ డెసిషన్ మేము ఫాలో అవడం తప్ప, అంటే ఇంకా మేము ఎలా చెప్పాలంటే పార్టీకి అత్యంత విధేయులము. అది అందరికీ అది తెలిసింది, అది నగ్న సత్యం అనుకోండి. ఇప్పుడు మీరు రివీల్ చేయాల్సిన అవసరం లేదా? గతంలో మీకు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో అది గుర్తుపెట్టుకొని మీకు ఇస్తారని మీరు అనుకుంటున్నారా, లేదంటే రివీల్ చేయాలి ఒకసారి అనుకుంటున్నారా? ఎక్కడ రివీల్ చేయాలి? లోకేష్ గారికి లేదా చంద్రబాబు గారికి? వాళ్ళకి గుర్తుంటుంది సార్, 100% గుర్తుంటుంది. ఎందుకంటే మనం చేసిన పని వాళ్ళకి 100% తెలుసు. ఏ కష్ట సమయాల్లో నష్ట సమయాల్లో వాళ్ళు ఇచ్చిన బాధ్యతని మనం ఏ విధంగా పటిష్టంగా ముందుకు తీసుకుని వాళ్ళకి తెలుసు, వాళ్ళకి గుర్తుంటుంది. నేను నాన్నలాగా ఎప్పుడు కూడా వెళ్ళి అలాగా మనం సార్ మీరు అది చెప్పారు, అది చెప్పిన రోజే ఆ నమ్మకం పోయినట్టు కదా సార్. మీకైతే వాళ్ళు గుర్తుపెట్టుకుని ఇస్తారని నమ్మకం ఉంది. వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు, అదైతే నేను అనుకుంటున్నాను. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే వాళ్ళ మీద మీకు నమ్మకం ఉంది కాబట్టి. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 సార్లు రాజ్యసభ ఎంపిక జరిగింది. ఈ 2 సార్లు ఎంపికని ఒకసారి మీరు రివీల్ చేసుకొని లేదంటే అవలోకనం చేసుకుంటే నెక్స్ట్ ఎలా జరగబోతుంది అనేది మీకు ఐడియా వస్తుంది. కూటమి ఎన్నిక అయిన తర్వాత కొన్ని రాజ్యసభలు ఏ పరిణామాల్లో జరిగాయని మీకు తెలుసు. సో దాంట్లో డిస్కషన్ తర్వాత విషయం, ఆ డిబేట్ తర్వాత న్యాచురల్గా వచ్చిన రాజ్యసభలు ఏంటి ఉన్నాయి. సో అక్కడ వరకు వాళ్ళ డెసిషన్. ఓకే, అంటే లాస్ట్ 2 times పొలిటికల్ కంపల్షన్స్ తోటి జరిగింది, రకరకాల కారణాలు, ఢిల్లీ ఈక్వేషన్, ఆ డిబేట్ మీకు తెలుసు. ఓకే, సో కాబట్టి ఈసారి ప్యూర్ గా వస్తున్నాయి కాబట్టి దీంట్లో అవకాశం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్. ఎందుకంటే కష్టపడిన ప్లాట్ఫామ్ మీద నుంచి వచ్చిన పదవులు పార్టీ ఏర్పడిన తర్వాత 100% ఆస్పైర్ చేయడంలో తప్పే ఉందని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు పార్టీలో మీరు గత కొంతకాలంగా బాగా కీ రోల్లో ఉన్నారు కదా. 83 నుంచి ఇప్పటి వరకు మనం చూస్తే పార్టీలో ఎంత జడ్ మిక్స్ అయింది అనుకుంటున్నారు ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ? సార్ 100%. ఎందుకంటే నేను ఒక వింగ్కి కోఆర్డినేటర్గా వ్యవహరించాను. అది గ్రామ స్థాయిలో కాదు, బూత్ స్థాయిలో కూడా వింగ్ పర్మిషన్ ఉంది. నేను జనరల్ సెక్రటరీగా ఉంటూ అలాగా 4-5 జనరల్ సెక్రటరీస్ ఉంటాయి. ఒక్కొక్క జనరల్ సెక్రటరీకి ఒక్కొక్క వింగ్ అప్ చెప్తారు, మళ్ళీ దాన్ని షఫల్ చేస్తారు. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సార్, అసలు అంత లాయల్గా ఉన్న క్యాడర్ నేను ఎక్కడ చూడలేదు. ఎందుకంటే నేను పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ మీద నేను మాస్టర్స్ చేశాను. పూణేలో చదువుకున్నప్పుడు నేను మహారాష్ట్ర పాలిటిక్స్ కూడా చూశాను. తర్వాత మేము మధ్యప్రదేశ్ వెళ్ళాం, మధ్యప్రదేశ్ పాలిటిక్స్ చూసాం. అక్కడ చాలా రోజులు పనిచేసినప్పుడు ఏంటంటే అక్కడ కొంచెం మనీ ఓరియంటెడ్ కూడా ఉన్నది. కానీ ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సార్, ఒక మెంబర్షిప్ డ్రైవ్లోని నన్ను చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మధ్యలో నన్ను కూర్చోబెట్టుకొని మెంబర్షిప్ డ్రైవ్ని ఇనిషియేట్ చేశారు. ఆ ఇనిషియేట్ చేసినప్పుడు నాకు భయం వేసింది, కొంచెం భయం ఉంది. ఎందుకంటే నేను ఈ జనరేషన్ నుంచి వచ్చినవాడిని కాబట్టి ఈ టాస్క్ని మనం చేయగలమా అని. చంద్రబాబు నాయుడు గారు ఏం లేదు, ఛాలెంజెస్ నువ్వు తీసుకోవాలి, క్రైసిస్ నువ్వు మార్చుకోవాలి, ఇలాగా నాకు ఎంకరేజ్ చేశారు. లోకేష్ గారు నువ్వు ముందుకెళ్ళి ఏమైనా ఉంటే చెప్పాను. లోకేష్ గారు వాళ్ళ టీం కానీ వాళ్ళు కానీ అందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు. రాజేష్ కిల్లారి గారు కానీ, లోకేష్ గారు కానీ, టీం మొత్తం కూడా చాలా సపోర్ట్ చేశారు. టెక్నికల్గా ఏం చేయాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. కిందన క్యాడర్ కలిసి మీరు నమ్మరు సార్, వాళ్ళు సొంత డబ్బులు పెట్టుకున్నారు కొన్ని దగ్గర.
తెలుగుదేశం పార్టీకి ఉన్న స్ట్రెంత్ అదే అండి. అది. ఇక్కడ సో నేనేంది నేను అక్కడ మాట అంటున్నాను సార్, ఉమ్, అక్కడ పనిచేసిన ప్రతి కుర్రోడు కూడా 18 to 25, ఓకే 18 to 25 సార్. మా వైస్ ప్రెసిడెంట్ ఏజ్ ఎంతో మీరు చెప్తే నమ్మరు ఆ వింగ్లోని. ఉమ్, వాడి ఏజ్ ఆ రోజుకి 23, ఈ రోజు 25 దాటాడు కానీ చెప్తున్నాను. సో నేను ఏమంటున్నానంటే, నన్ను ఎవడో ఒక మాట అన్నాడు కదా ఆ టైంలో, ఉమ్, నువ్వు కోఆర్డినేషన్ చేసిన దాంట్లో ఆ న్యాయం చేస్తున్నట్టున్నావు యూత్ కానీ. Hmm. ఎందుకంటే 70% నేను చెప్తున్నాను సార్, 70%, నేను 100% చెప్పను కానీ 72% అంత వచ్చింది ఆ రోజు నేను చూస్తే. అందరికీ 25 years, 23 years ఉమ్. ఆ ఏజ్ వాళ్ళే మొత్తం ఆ వింగ్ అంతా నింపారు. సో జన్జెడ్ని 70% 100%. అంటే ఏ జోనర్లో, గ్రామ స్థాయిలోనా, నియోజకవర్గ స్థాయిలోనా, లేదంటే బూత్ జిల్లా స్థాయి స్థాయిలోనా? సార్, బూత్ స్థాయి చెప్తున్నాను. బూత్ స్థాయి కాదు నేను అనేది. ఇప్పుడు బూత్ గవర్నమెంట్ స్థాయి, అలాగే సార్, పార్టీ అధిష్టానం, రాష్ట్ర స్థాయి. P2P అంటున్నాను నేను. P2P అంటే ఏంటంటే బూత్ కు ఎందుకు తీసుకున్నా అంటే ఒక్కదానికి బూత్ దాకా ఉంది. P2P అంటే పంచాయత్ పార్లమెంట్, ఉమ్, ఈ స్థాయి చెప్తున్నాను. నేను అనేది మొత్తం 70% ఉందా పార్లమెంటు, అన్ని అసెంబ్లీ? wings చెప్పట్లేదు సార్, ఆ. ఈ వింగ్స్ చెప్తున్నాను. మీరు బాటం లెవెల్ అంటే చెప్తున్నారు. నేను ఎందుకు చెప్తాను ఈ మాట, ఈ వింగ్ లోనే వాళ్ళు నిరంతరం ఉండిపోరు కదా, ఉమ్, దే విల్ షఫల్. ఆ. ఇప్పుడు నేను కమిటీలు వచ్చాయి కదా సార్, దాంట్లో 70% లో 30% ఏమైంది, పార్లమెంట్ కమిటీలకు వెళ్ళారు, స్టేట్ కమిటీకి వస్తున్నారు. ఉమ్, అంటే దే ఆర్ గెటింగ్ షఫలింగ్. సో ఓకే. అప్పుడు ఏమవుద్ది, నెక్స్ట్ జనరేషన్ స్టార్ట్. ఓకే, ఇదే ఈక్వేషన్ రేపు రాజ్యసభ ఎంపికలో కూడా ఉంటుందా? రాజ్యసభ నేను అదే చెప్తాను సార్, రాజ్యసభకు వచ్చేసరికి లోక్సభకు ఎందుకు ఉంటుంది అంటే నేను ఖచ్చితంగా చెప్తాను. ఉమ్, రాజ్యసభకు వచ్చేసరికి ఏంటంటే అక్కడ ఉన్న ఈక్వేషన్స్ బట్టి, అక్కడ కూటమి ఉంది కదా సార్, కూటమి ఉన్నప్పుడు అక్కడ ఉన్న ఈక్వేషన్స్ బట్టి వాళ్ళు డెసిషన్ తీసుకోవాలి. నేనేం చెప్తున్నాను, వాళ్ళ డెసిషన్లో భాగంగా ఇది ఆల్రెడీ అనుకున్నది ఉంటుందేమో అని నాకు నమ్మకం. ఉమ్. ఆ డెసిషన్లో భాగంగా ఏం డెసిషన్ తీసుకుంటారని చెప్పలేము కదా సార్ అల్టిమేట్గా. అంటే చెప్పలేమంటే ప్రయారిటీ లిస్ట్ తీసుకుంటే ఏదో ఒక 5-6 పేర్లు కనిపిస్తాయి మనకి. అవును. దాంట్లో మీరు ఫస్ట్ ఉంటారా, సెకండ్ ఉంటారా, థర్డ్ ఉంటారా ప్రయారిటీ లిస్ట్ లో? అది ఒక అసలు అంచనా ఉంటుందిగా. అది తెలియదు సార్, నిజంగా తెలియదు, లేకపోతే నేనేందుకు చెప్పను. ఉమ్, ఇంటర్నల్గా ఆ సిచ్యువేషన్కి నాకు వచ్చి ఆ డిస్కషన్ కూడా ఇప్పుడు కొంచెం మొదలైందా లేదా కూడా ఎందుకంటే ఇప్పుడు అంత ప్రయారిటీ అంతా వాళ్ళు తీసుకున్నది అయితే మాత్రం ఇప్పుడున్న క్యాడర్ వెల్ఫేర్ గురించి ఎక్కువ ఒక ప్రయారిటీ తీసుకుంటున్నారు. దానికి ఇంకా క్యాడర్కి ఏం చేయాలనే దాని మీద ఒక డిస్కషన్ నడుస్తుంది. సెకండ్ థింగ్ ఇన్వెస్ట్మెంట్స్ గ్రౌండ్ బ్రేక్ అవ్వాలి, 80% కంపెనీస్ నమ్మకం కలగాలి ఉమ్, అని చెప్పి మొన్న రివ్యూ మీటింగ్లో కూడా 13 రివ్యూ మీటింగ్స్ అయ్యాయి. ఉమ్, 13 రివ్యూ మీటింగ్స్లో కూడా ఎన్టీపీసీ హైట్ గ్రీన్ హైడ్రోజన్ ఎంత దాకా వచ్చింది, లేకపోతే ఆర్సెన్ మెటల్ ఎంత దాకా వచ్చింది, ఇవన్నీ బీపీసీఎల్ ఎంత దాకా వచ్చింది, డెవలప్మెంట్ లో ఎక్కువ కాన్సన్ట్రేషన్ మీదకి వెళ్తున్నారు. డెవలప్మెంట్ అని నేను అనట్లేదు సార్, జోడెద్దులు చెప్తున్నాను నేను. ఒకటి క్యాడర్, ఒకటి డెవలప్మెంట్, 3 వెల్ఫేర్ ఆ టైంకి వస్తుందా లేదా, శాలరీస్ టైం పడుతున్నాయా లేదా, ఈ మినిమం బేసిక్ థింగ్స్ కదా సార్. ఇంకొచ్చి జిఎస్డిపి మాత్రం సార్ ఇప్పటికప్పుడు రివ్యూ చేసుకోవడం, టార్గెట్ 15% ఉండాలి, ఇప్పుడు 13%. ఈ మధ్య ఒక అనుమానం లేదంటే ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు చంద్రబాబు నాయుడు గారు గాను క్యాడర్కి మధ్యలో గ్యాప్ రావడానికి కారణం ఏంటంటే టెక్నాలజీని మీరు ఎన్హాన్స్ చేసుకోలేకపోతున్నారు అని. సార్ ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పనా, టెక్నాలజీ క్యాడర్ అడాప్ట్ చేసుకోవడం వల్ల ఎంత యూజ్ ఉంటుందంటే మెజర్మెంట్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఎలాగా లోకేష్ గారు అక్కడికి వస్తున్నారు, సర్టిఫికేట్ ఎలాగిస్తున్నారు, వాడు మెజర్మెంట్ వల్ల. దాంట్లో ఏమవుతుంది, ఒక 70 సంవత్సరాల మనిషి ఉంటాడు, లోకేష్ గారు దానికి విసులుబాటు ఇచ్చారు. ఏమని, నువ్వు ఒక కుర్రను పెట్టుకొని లాయల్ పర్సన్ని నీ ఫోన్తోనే నువ్వు దాంట్లోని రిజిస్టర్ అవ్వంటున్నారు. ఈ మెజర్మెంట్ వల్ల ఏమవుతుంది, ఒక నాయకుడు ఇంకొక కుర్రాన్ని తొక్కేద్దాం అనుకుంటే అది అవ్వదు. అది ఎలా జరుగుతుంది సార్ చెప్పండి మీకు, ఆ మెజర్మెంట్ క్యాలిబ్రేషన్ ఓన్లీ టెక్నాలజీతోనే కదా అవుతుంది. అది బహుశా ఆ యాంగిలే సార్ ఇది. ఇప్పుడు ఫ్యూచర్లో నువ్వు ఎంత పని చేస్తున్నావు దానికి ఇన్సెంటివైజ్ అంటే డబ్బులు కాదు కదా సార్, ఇన్సెంటివైజ్ అంటే లీడర్షిప్ కూడా కదా. నీకు పదవి ఎలాగ ఇవ్వాలి, ఇప్పుడు కొంతమంది అంటున్నారు చూడ, ఈ డైరెక్టర్ని మొన్న ఇచ్చారమ్మా, ఈయన ఎవరు ఎక్కడ చూడలేదు అంటున్నారు. బూత్లో పనిచేసిన నీకు ఎలా కనబడతాడు? ఇప్పుడు ఈ నామినేటెడ్ పోస్టులు ఇచ్చిన వాళ్ళు కూడా 90% ఎవరికి పాత వాళ్ళకి తెలిసిన తప్పు సార్, తెలియదని కాదు. కొంతమంది నాయకులు భయపడి కోవిడ్ టైంలో రాలేని టైంలో వీళ్ళు పనిచేసిన వాళ్ళు, అది నేను చెప్పగలను. అదే జన్జడ్ వచ్చేసారు అంతే కదా, అందులో కష్టపడ్డారు సార్. కొన్ని దగ్గర ఇన్ఛార్జీలు లేరు, అక్కడ మరి ఎలాగెళ్ళింది క్యాడర్ ముందుకి, అక్కడ మరి 10,000 15,000 మెంబర్షిప్లు జరిగాయి, మరి ఎవరు చేశారు, వీళ్ళు చేశారు. సో వాళ్ళ ఒకరికి సెలక్షన్ జరిగింది. అది ఎలా జరిగింది, ఆ టెక్నాలజీ వాడారు కాబట్టి. సార్ నేను 580 మందికి మెజర్మెంట్తో సెలెక్ట్ చేసి
టెక్నాలజీ పరంగా ప్లాట్ఫామ్ తోటి 580 మంది తోటి ఇండివిజువల్ ఫోటోగ్రాఫ్స్ తీపించాను సార్ చంద్రబాబు నాయుడు గారితో. ఓకే. మరి వాళ్ళని ఎలా సెలెక్ట్ చేయగలిగాను స్టేట్ మొత్తం? ఆ మెజర్మెంట్తోనే కదా సార్. సో ఆ మెజర్మెంట్ లేకపోతే పాలిటిక్స్ జరగదు. సో ఇప్పుడు మనం క్లోజ్ చేసే ముందు రెండు పాయింట్స్ క్లుప్తంగా. ఒకటి, లోకేష్ గారిని దగ్గర నుంచి చూస్తున్నారు కదా మీరు చాలా కాలం నుంచి, ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది కదా, ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఏ స్టేజ్లో ఉంది అయింది ఇప్పుడు ప్రజెంట్? సార్ నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను, బల్లగుద్ది నమ్మితే మనిషి ఏ లెవెల్కైనా తీసుకెళ్ళి కాపాడుతాడు. మనం తప్పు చేస్తే ఆయన ఏం చేయలేడు, కానీ నేను చెప్తుంది ఒకటి, ఏ లెవెల్కైనా తీసుకెళ్ళి కాపాడుతాడు. సెకండ్ థింగ్ ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ మీద నేను చెప్తుంది ఏంటంటే, తనకి కంటికి కనబడింది కానీ తను అనాలిసిస్లోని ఇది పర్ఫెక్ట్ అని అనిపిస్తే తను నిలబడిపోతాడు. ఎంత గట్టిగా నిలబడతాడు అంటే అంత గట్టిగా నిలబడతాడు. నేను అది ఆ క్వాలిటీస్ నేను అబ్జర్వ్ చేశాను. మళ్ళీ ఒకే ఒక్క ఇన్సిడెంట్ సార్, ఒక ఆమెకి ఎక్కడో నెల్లూరు జిల్లాలో కష్టం వస్తే రాత్రి 2:30కి కాల్ చేసిండు ఓ టైంలోనే లోకేష్ గారు, అపోజిషన్ ఉన్నప్పుడు. వెంటనే వాళ్ళకి మార్నింగ్ 4 o'clock కనెక్ట్ అయ్యాము. కానీ అపోజిషన్లో ఉన్నప్పుడు మీరు చెప్తున్నారు. ఇప్పుడు కూడా చెప్తున్నాను సార్, ఇప్పుడు కూడా నేను ఏమంటానంటే, నర్సీపట్నంలో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు, అపోజిషన్లో జరిగిన ఇన్సిడెంట్ని మొన్న వెళ్ళినప్పుడు గుర్తు చేస్తాడు. అది ఏం జరిగింది, అది జరిగిందా లేదా. తను ప్రాగ్మాటిక్ అప్రోచ్ సార్. దట్ మీన్స్ హీ విల్ ఆల్వేస్ హ్యావ్ ఎ రియలిస్టిక్ అప్రోచ్. రియలిస్టిక్ అప్రోచ్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను ఒక ఇన్సిడెంట్ పట్టించుకుంటూ వెళ్తాను సార్, నేను బిజీ అయిపోయి ఇంకో ఇన్సిడెంట్కి జంప్ అయిపోతాను. తను ఏం చేస్తారంటే ఆ ఇన్సిడెంట్ రీఎటరేట్ చేస్తాడు. ఈ ఇన్సిడెంట్ ఏమైంది అని అడుగుతాడు. ఈ ఇన్సిడెంట్ అప్పుడు అయిపోయింది కదా, అది వదిలేసి ఇంకో దానికి వెళ్దామని, అదేమైంది. సో ఎందుకు అది ఏమైంది అంటే అదే కదా క్రెడిబిలిటీ. కానీ మీరు ఎగ్జాక్ట్గా మీరు ఏదైతే ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేశారో నాకు కూడా అదే ఉండేదండి ఎలక్షన్ ముందాక. కానీ ఈ మధ్య కాలంలో దానికి భిన్నమైనటువంటి టాక్ నాకు బాగా వినిపిస్తుంది సార్. నేను అదే అది కావాలని చేస్తుందా వేరే ప్రత్యర్థులు, లేదా ఏంటది ఫ్యూచర్ సార్. నేను ఇంకా బ్లంట్గా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీకి లోకేష్ గారు ఫ్యూచర్. ఓకే. సో ట్రాన్స్ఫార్మ్ అలా అయ్యారు. ఇప్పుడు ఏంటి, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఊహించలేదు ఓకే లోకేష్ గారు అనే వ్యక్తి ఈ విధంగా ఎలాక్వెంట్గా మాట్లాడతాడని, ఇంత విధంగా డిబేట్స్ చేస్తాడని, ఇంగ్లీష్లో ఎంత ఎలాక్వెంట్గా మాట్లాడింది. నేను స్టాన్ఫర్డ్లో చదివాడు, పెద్ద పెద్ద యూనివర్సిటీలో చదివచ్చారు. అతను తనకి ఎక్కువ క్రెడిబిలిటీ ఉంటుంది. ఈవెన్ అర్నబ్ గోస్వామి గారి ఇంటర్వ్యూలో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే బ్రింగ్ ఇట్ ఆన్, గెట్ ద డిబేట్, ఐ డిబేట్ విత్ హిమ్ అన్నాడు. సో అంత ధైర్యం ఉన్న వ్యక్తి ఎప్పుడైతే ఇవన్నీ బయటకు వస్తున్నాయో తను ఏం చేయాలో తట్టుకోలేకపోతున్నాడు. మళ్ళీ టార్నిష్ చేయాలి, మెలైన్ చేయాలి, పర్సనల్ డ్యామేజ్. ఇప్పుడు అందుకే జోగి రమేష్ బాడీ షేమింగ్ వచ్చాడు. తను వాళ్ళ బాడీ షేమ్ చేస్తే ఇది నీతి కాదు, నైతిక విలువలు లేవు అంటారు. సో ఇక నేను ఏమంటానండి సార్, ఆయన ఒకటే చెప్పాడు, ఒక హార్స్ రేస్లో పరిగెట్టినప్పుడు ఆ బ్లైండ్స్ ఎలా పెట్టుకుని వెళ్తుందో మనం టార్గెట్కి వెళ్ళిపోవాలి. సో మీకైతే 100% ఆయనలో మార్పు రాలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ అధికారంలో ఉన్నప్పుడు కానీ. ఖచ్చితంగా మళ్ళీ నేను చెప్తున్నాను సార్, ఆయనలో మార్పు అంటే చెడు మార్పు అనేది ఎప్పటికీ రాదు, మంచి మార్పుతో వెళ్తారు. తెలుగుదేశం పార్టీ క్యాడర్ మొత్తానికి నేను ఈ రోజు చెప్తుంది ఏంటంటే సేఫ్ హ్యాండ్స్లో మనం ఉన్నాం. అది నారా లోకేష్ గారి హ్యాండ్స్లో అని మాత్రం క్లియర్గా చెప్పగలను. సో ఫైనల్గా ఈ మధ్యకాలంలో మీరు ట్రోల్ అయ్యారు, వైరల్ అయ్యారు, ట్రోల్ కాకుండా వైరల్ అయ్యారు. మీరు మీ ద్వారా అలాంటి వర్డ్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే యు ఆర్ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ యంగ్స్టర్, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, యుఎస్లో చదివారు, పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ తెలుసు. ఇన్ని తెలిసిన మీరు ఆ వీడియోలో అలా మాట్లాడారు, అన్పార్లమెంటరీ వర్డ్స్ ఉపయోగించినట్టు అనిపించలేదు సార్? నేను మాట్లాడిన ఏ దాంట్లో బూతులు లేవు సార్, కానీ అగ్రెసివ్గా మాట్లాడింది. ఎందుకని అగ్రెసివ్ మాట్లాడంటే, అప్పుడే అల్లిపూడిలోని టీడీపీ క్యాడర్ ఒక వ్యక్తి బూత్లో పనిచేసిన వ్యక్తి, అప్పుడే వీఆర్పీ కూడా అపాయింట్ అయ్యాడు. అమ్మ నా వీఆర్పీ ఉద్యోగం వచ్చింది, 2 నెలల్లో శాలరీ రాబోతుందని ఆనందంతో ముగ్గులు పోటీలు పెట్టాడు. ముగ్గులు పెట్టిన ఆడవాళ్ళందరూ ముగ్గులు వేస్తున్న సమయంలో 15 మంది వచ్చి దాడి చేసి అవయవాలు బయట తీసేస్తే నాకు చాలా బాధ అనిపించేసింది. ఎందుకంత కక్ష? అసలు రాయలసీమలో ఉండేది ఈ అలవాట్లు ఈ రాయలసీమలో ఉంటాయి అంటారు కదా, కానీ రాయలసీమ కూడా ఈరోజు అంత ఎడ్యుకేటెడ్ అయిపోయి అందరూ కూడా చాలా అవేర్నెస్ పెరిగిపోయి అందరూ జాబులు చేసి బిజినెస్ పీపుల్ బయటకు వస్తున్నారు రాయలసీమ నుంచి కూడా. ఇలాంటి సమయంలో ఈస్ట్ గోదావరి ఈ విధంగా ఫ్యాక్షనిజం గురించి మాట్లాడుతుంటే నాకు బాధ అనిపించేసి నేను ఆ రోజు క్యాడర్ ముందు కూర్చున్నప్పుడు, సార్ నేను యూఎస్లో చదివినా, ఎక్కడ చదివినా, పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ చేసినా, ఏం చేసినా కానీ, పాలసీ మేకింగ్ చేసినా కానీ, ఎక్కడి నుంచి యుఎస్ నుంచి శ్రీకాకుళం ఎండింగ్ వరకు అయినా కానీ
క్షమించరాంది ఏదన్నా ఉందంటే అది వెన్నుపోటు. నేను నా మా క్యాడర్లో ఇప్పుడు ఏదైనా కాపాడుకోవడానికి ఏదో వ్యక్తులేస్తారు, పై వ్యక్తులేస్తారు, తర్వాత విషయం సార్. నీ దగ్గరికి వచ్చి నీ పక్క నుండి నువ్వు ఏం చేస్తున్నావో పక్కనోడికి చెప్పి ఆ పక్కనోడి ద్వారా ఏదో నిన్ను నాశనం చేయాలని అనుకునే వాళ్ళు పక్కన పెట్టుకోకూడదని చెప్పాను. ఆ లాంగ్వేజ్లో, అక్కడ ఉన్న లాంగ్వేజ్లో, నర్సీపట్నంలో ఉన్న లాంగ్వేజ్లో చెప్పాను వాళ్ళకి అర్థమయ్యేలాగా. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి, ఈ మానేసేయండి. ఓడిపోతే ఒకసారి ఓడిపోతాం రాజకీయాల్లో, కానీ మీరు ఎప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లోని ఇలాంటి బ్యాక్ స్టాబింగ్ రాజకీయాలు అయితే చెయ్యొద్దండి అని నేను చెప్పాను సార్. థర్డ్ పాయింట్ ఏమన్నాను నేను, చంద్రయ్య గారిని చంపారు, తర్వాత సుబ్బయ్య గారిని చంపారు, నందం సుబ్బయ్య గారిని, తర్వాత మొన్న ఈయన్ని చంపారు. ఇంతమంది చంపినప్పుడు అలాంటి వాళ్ళతో సంబంధాలు ఎలా పెట్టుకుంటారా బాబు మీరు అన్నాను. మీరు ఉపయోగించిన వర్డ్స్ అది ఎవరినన్నా ఉద్దేశించి చేసినవి అన్నట్టుగా అనిపిస్తుంది కదా. నేను ఆన్ ఏ హోల్ చెప్పాను సార్. ఎలాగంటే మన హాలిస్టిక్ మేనర్లో ఏం చెప్పానంటే, ఎవరైతే ఇలాగా పక్క నుండి వెన్నుపోట్లు పొడిచి రాజకీయాలు సంస్కృతిని ఆపేయాలి, మీరు ఒకసారి ఓడిపోతాం, రెండోసార్లు గెలుస్తాం, కానీ దానికోసం అని చెప్పి మన విలువల్ని, మన సెల్ఫ్ ఎస్టీమ్ ఏదైతే ఉంటుందో తాకట్టు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి నేను సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నాను. ఎందుకు నేను మాట అన్నాను సార్, మా రాజకీయాల్లో కూడా అవి జరుగుతున్నాయి. ఎలాగా, ఒక్కొక్క టైంలో వస్తారు, వచ్చి రేపు లోకల్ ఎలక్షన్ వరకు ఉండడం, రేపు లోకల్ ఎలక్షన్కి గవర్నమెంట్ ఉంది కాబట్టి గెలిచేయడం, గెలిచిన తర్వాత మళ్ళీ మెయిన్ ఎలక్షన్కి చేంజ్ అయిపోవడం. ఈ రాజకీయాలు నాకైతే నచ్చవు. నేను వాళ్ళకి అదే చెప్తున్నాను. ఏమని అంటున్నానంటే, ఇలా బ్రాండ్ వేసుకోవడం వల్ల మీకు ఏమి యూజ్ ఉంటుంది? అలా 2-3 సార్లు నా కళ్ళ ముందు 2008లో ఎప్పుడు నేను రాజకీయాల్లోకి చూసిన దగ్గర నుంచి నాకు అవగాహన ఉంది. దాని ముందు నుంచి కూడా 2-3 సార్లు ఒక సర్పంచ్ ఉన్నాడు. తను అలాగే కరెక్ట్గా ఎలక్షన్ ముందు ఫోన్ చేస్తాడు, సార్ మొత్తం అంతా చేసేస్తాను, అదే చేస్తాను అంటాడు. గవర్నమెంట్ ఒక బస్ కడతారు, గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉంటారు, పదవులు అనిపిస్తారు, మళ్ళీ వెనుపోటు వెళ్ళిపోతారు. సో ఇది నేను చూసి నాకు ఫ్రస్ట్రేట్ అయిపోయాను. ఇదేమంటారు, రాజకీయ చాణక్యం అంటారు. ఇది రాజకీయ చాణక్యం ఏంటి సార్? ఇది విలువలంతా తాకట్టు పెట్టేసుకొని రాజకీయ చాణక్యం కాదు అది నా ఉద్దేశంలో అయితే. రాజకీయ చాణక్యం అంటే ఏంటి, నిరంతరం నువ్వు గెలుచుకుంటే వెళ్ళు, ఇలా గెలడం కాదు. ప్రజల దగ్గరికి వెళ్ళి ఏ విధంగా ప్రజలను మెప్పిస్తావు అక్కడ చాణక్యం వాడు. అంతేగాని ఇది తప్పు అంటాను సార్. నేను దాని మీద ఉద్దేశించి చాలా గట్టిగా చెప్పాను. అలాగే నందం సుబ్బయ్య గారిని చంపారు నడి రోడ్డు మీద, అలాగే చంద్రయ్య గారిని చంపారు, అలాగే మొన్న అల్లిపూడు అబ్బాయిని చంపారు. ఎంత కేడర్ అందరిని ఇలా చంపిన వాళ్ళతో మళ్ళీ నువ్వు మాట్లాడడానికి నాకు ఎలా అనిపిస్తుంది? కానీ మీరు చెప్పిన దాంట్లో ఉంటే ఆ ఘటన ఉండండి, లేదంటే ఈ ఘటన ఉండండి అన్నట్టుగా మీరు చెప్తున్నారు. ఏ పార్టీకి ఆ పార్టీ 30%, 35% ఓట్ బ్యాంక్ సాలిడ్గా ఉంటుందండి. ఈ మధ్యలో ఉండేది ట్విల్ట్ అవుతుంటుంది. దాన్ని బట్టి కదా గెలుపుకోవటం వాటర్స్ సార్. నేనేమంటానంటే, తెలుగుదేశం వాళ్ళు ఆ స్వింగ్ వాటర్స్ని నువ్వు ఐడెంటిఫై చేసుకొని ఆ స్వింగ్ వాటర్స్ని మంచి చేసుకోవడానికి ప్రయత్నించాలి. కానీ ఆ స్వింగ్ వాటర్స్ని నేను గుప్పెట్లో పెట్టుకున్నానని ఒక వ్యక్తి చెప్పి, ఆ వ్యక్తి సింగిల్ ఇండివిజువల్ గురించి నేను చెప్తున్నాను సార్. ఎవరైతే సింగిల్ ఇండివిజువల్ ఎలాంటి బుద్ధులు ఉంటాయో వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు, ఆ మూమెంట్, ఆ 5 years కష్టపడిన కార్యకర్తలు అందరినీ నాశనం చేసేసి మళ్ళీ జంప్. సో ఈ జంపింగ్ బ్యాచ్ని ఏం చేయాలి? జంపింగ్ బ్యాచ్ లేకపోతే స్వింగ్ ఓటర్స్ కూడా రారుగా. ఇప్పుడు మీరు సపోజ్ 2024 ఎలక్షన్ లో నేనేమంటాను సార్, జంపింగ్ బ్యాచ్ లో స్వింగ్ ఓటర్స్ రారు. ఓకే, జంపింగ్ బ్యాచ్ వచ్చారు. వచ్చిన తర్వాత నేనేమంటే, పార్టీ ఐడియాలజీని నమ్మి ఉండాలి కదా అంటున్నాను సార్. ఇప్పుడు సార్ మళ్ళీ ఐడియాలజీ నచ్చలేదు, నేను వెళ్ళిపోయాను, ఆ నాయకుడిని అంతా తిట్టేసి వెళ్ళిపోవడం. సరే, ఈ రాజకీయాల్లో కామన్ అయ్యా, వస్తారు అని. కానీ మరీ దారుణమైన వెన్నుపోటు పొడిసారు సార్. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. అంటే మీరు మీ బాధను నేను అర్థం చేసుకోగలను, మీరు ఎందుకన్నారో కూడా అర్థం చేసుకోగలను. కానీ ఇవాళ రాజకీయ పార్టీల్లో చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా వ్యక్తిత్వ హననం చేసి నానా రకాలుగా మాట్లాడినటువంటి అతను తీసుకొని మీరు ఎమ్మెల్సీ ఇచ్చారు కదా. మరి కింద క్యాటర్కి మీరు ఎట్లా సందేశం ఇస్తారు అధిష్టానం అలా ఉన్నప్పుడు? సార్ నేను ఒక మాట చెప్తాను సార్. ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే, మొన్న ఎలక్షన్స్ ముందు వచ్చారు కొంతమంది, వచ్చి ఉంటారు కదా సార్. పార్టీ కష్టపడి పనిచేస్తే పర్లేదు అంటున్నాను. నేనేమంటున్నాను, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అవమానించారు అసెంబ్లీలో, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఎలా ఉంటుంది? అది తప్పు అంటున్నాను సార్.
నేనేమనంటే ఇప్పుడు వైఎస్ఆర్లో ఉండి ఎవరన్నా వాళ్ళు మనల్ని తిట్టి మనల మీద దాడులు చేసి అయ్యన్న పాత్ర గారిని రాత్రి తీసుకెళ్ళిపోతున్నప్పుడు మన క్యాడర్ నిలబడింది, అన్నీ నిలబడ్డాయి. వైఎస్ఆర్సీపీలో కూడా కొంతమంది క్యాడర్ హర్షించలేదు. అది కొంతమంది క్యాడరు అయ్యో ఆయన ఎందుకు పెద్ద నిలబడుతున్నారు అంటారు. వాళ్ళందరి గురించి నేను మాట్లాడట్లేదు సార్. ఈరోజు పార్టీలో ఉంటూ వైఎస్ఆర్సీపీలోని ఎవరైతే మనల్ని హత్యలు చేయాలని ప్రయత్నించి లేకపోతే మనల్ని అరెస్ట్ చేయించాలని ప్రయత్నించిన వాళ్ళతో మాట్లాడిన వాళ్ళ గురించి చెప్తున్నాను సార్. నేను అది చెప్తాను. కొంచెం ఇది చాలా సెన్సిటివ్ లైన్స్ నన్ను తీసుకుపోయి ఎక్స్ప్రెషన్ చేస్తున్నాను. నేనేమన్నానంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్. అయ్యన్ పాత్ర గారిని అరెస్ట్ చేయడానికి ఒక ఇద్దరు కుట్ర పన్నారు మా నియోజకవర్గంలో. ఆ కుట్ర పడిన వాళ్ళతో మనం మాట్లాడుతున్నారు కొంతమంది. ఓకే, అది తప్పు అంటున్నాను సార్. రాజకీయాలు సాధ్యం అంటారా ఇప్పుడుండే రాజకీయాలను? మాట్లాడకుండా ఉండడం అసలు మన సొంత పార్టీలోనే మనకి వెన్నుపోటు పొడిచే బ్యాచ్ ఉంటారు కదా సార్. నేనేమన్నా రాజకీయాల్లో సాధ్యమా అసాధ్యం అని కాదు. నేనేమంటున్నానంటే నీ పంచాయతీ ఎలక్షన్స్ కోసం లేకపోతే నా ఎమ్మెల్యే ఎలక్షన్ కోసం మన కేడర్ని ఎవరినైనా చంపాలని ప్రయత్నించినోడు కానీ మన కేడర్ని ఎవరినైనా జైల్లో పెట్టేసి హింసించాలని ప్రయత్నించినోడితో దయచేసి కొన్నిసార్లు మీరు హోల్డ్లో ఉండండి, అలాంటి పనులు చేయకండి. మీరు వెళ్ళిపోయి మాట్లాడి సాల్తూ భుజాలు అటు కేడర్ ఎవడైతే నాశనం అయిపోయాడో ఒక అబ్బాయిని సార్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆ అబ్బాయి యాదవ్ కమ్యూనిటీ నుంచి వచ్చి నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఏమన్నాడు, సార్ నేను ఇలాగా ఊర్లో చెప్పినప్పుడు ఏంటంటే కమ్యూనిటీ పేరు కూడా చెప్తుంటారు. చెప్తున్నప్పుడు నేను అన్నాను, బ్రదర్ ఏంటి నీ బాధ అని అడిగాను. నన్ను కిడ్నాప్ చేసి పిచ్చకొట్టుకు కొట్టారు అన్నాడు. ఆ అబ్బాయి వచ్చి వీడియో చూపెట్టాడు. ఆ వీడియో ఇప్పుడు నా దగ్గర ఉంది. ఆ వీడియోలో ఎలా ఉందో మోకాలు వేసి దారుణం కొట్టారు లాటేది. దాంట్లో కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు. వాళ్ళు తెలుగుదేశంకి వస్తానంటే నేనైతే ఒప్పుకోను. ఎందుకంటే ఈ అబ్బాయి పుట్టినప్పటి నుంచి జెండా పట్టుకొని పరిగెట్టాడు. ఆ అబ్బాయిని అంత దారుణంగా హింసిస్తే రేపు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు వాల్యూ ఇస్తారు, నాకు లాయల్టీ ఉంటారు, పార్టీకి లాయల్టీ ఉంటారు, నేను ఎలా నమ్ముతాను సార్? మీరు మీ ఆస్పెక్ట్ లో మీరు కరెక్టే, కానీ ఇప్పుడుండే పాలిటిక్స్ లో సాధ్యం కాదు కదా. ఎగ్జాంపుల్ చెప్తా, బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు. అందుకే అన్నాను సార్, ఓడిపోతే ఒకసారి ఓడిపోతాం, రెండోసారి గెలుస్తాం. కానీ ప్రజలను మంచి చేసుకోండి, స్వింగ్ ఓటర్స్ మంచి చేసుకోండి, కానీ ఇలా హింసను ప్రోత్సహించే వాళ్ళు మంచి చేసుకోవాలంటే నా వల్ల అయితే కాదు. సో అది అంటే ఇప్పుడున్న మీరు పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ చేశారు కాబట్టి ఇక్కడ ఉండేటువంటి పబ్లిక్ నాడి కూడా మీకు తెలిసి ఉంటుంది. అది సాధ్యం అనేది ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను నేను. బొత్స సత్యనారాయణ గారు అసెంబ్లీలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని ఏం మాట్లాడారో తెలుసు. అసలు రాజశేఖర రెడ్డి గారు చనిపోవడానికి కారణం ఈయన అన్నట్టుగా మాట్లాడారు. ఆయన విజయం గారిని మాట్లాడారు గందరగోళంగా. అదే బొత్స సత్యనారాయణ గారు ఇప్పుడు వైసీపీలో కీలకంగా ఉన్నారు కదా సార్. అది ఆ పార్టీ అంటే ఆ పార్టీ అని కదా, రాజకీయాలు చెప్తున్నాను. రాజకీయం తెలుగుదేశం పార్టీలో కూడా నేను చెప్తాను. ఉదాహరణలు నాన్నగారు ఉన్నారు సార్. నాన్నగారు 83లో వచ్చి, దాని ముందు మా తాతగారు ఉన్నారు లక్షపాత్రి గారు. ఆయన 68లోనే నిలబడ్డారు. ఎప్పుడు ఇంత వాళ్ళని అలా తీసుకోవాలి ఎప్పుడు అనుకోలేదు. వాళ్ళు ఫేర్గా రాజకీయం చేసుకుంటూ వెళ్ళారు. మరి 2 రోజులు సర్వైవ్ అయ్యారు కదా సార్. అందుకు నేను అది నా నర్సీపట్నం పర్స్పెక్టివ్లో, నా నియోజకవర్గ పర్స్పెక్టివ్లో నేను చూసుకొని మాట్లాడాను. దాన్ని చాలా మంది క్యాడర్, తెలుగుదేశం క్యాడరు కొంతమంది ఓన్ చేసుకున్నారు. వైసీపీ వాళ్ళు బాధ ఏంటో నాకు అర్థం కాదు. నేను నా క్యాడర్ చెప్తే వైసీపీలో ఏమొస్తుంది, డిసిప్లిన్ అనే పేరుతో ఇలా మాట్లాడుతున్నారు. అసలు మీరు చెప్పవలసింది ఎక్కడంటే, తునిలోని అల్లిపూడి దగ్గర ఒక వ్యక్తి కత్తులు తీసుకొని 15 కత్తులు తయారు చేసుకుని ఒక మనిషిని చంపడానికి. అది రాజకీయ హత్య. ఆ హత్య సంబంధించి తుని ఇన్ఛార్జ్ గారు ఇప్పటికి వచ్చి మాట్లాడలేదు, గాడ్సెట్ రాజు గారు. జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలేదు ఇప్పటికి వచ్చి. అది చెప్పకుండా విజయ్ డిసిప్లినరీ దాని మీద క్యాడర్ని నోరు నొక్కాలని చూస్తున్నాడు, సొంత క్యాడర్నే తిడుతున్నాడు. సార్ నా క్యాడర్కి నేను ఏం చెప్పుకున్నాను, నా క్యాడర్కి నేనేంటో వాళ్ళకి అర్థమైపోయింది కాబట్టి అందరూ హ్యాపీగానే ఉన్నారు నేను చెప్పినందుకు. కానీ వాళ్ళకి బాధ ఏంటో నాకు అర్థం కాదు. సో ఇప్పటికీ ఇంకో పాయింట్ మర్చిపోయింది ఏంటంటే, ఈ అందరిని పరామర్శించడానికి వెళ్తున్నారు కదా, ఇప్పుడు హత్య చేసిన గురించి ఏం చెప్తారు? అది చెప్పరు. సో డెఫినెట్ ఏంటంటే వాళ్ళ తప్పు ఏమైనా ఉంటే దాచేయడం, లేకపోతే డైవర్సిఫై చేయడం. అది ఏంటంటే బేసిక్గా ఏం లేదు సార్. మీరు ఏంటంటే అది కన్విన్స్ చేయడం రాకపోతే కన్ఫ్యూజ్ చేయడం. పాలిటిక్స్లో అదేగా రెండే ఉండేది మార్గాలు. సో ఇప్పుడు ఇదే ఐడియాలజీ, మీరు ఏదైతే ఐడియాలజీ తోటి మొన్న మాట్లాడారో అదే ఐడియాలజీ అధిష్టానంలో లోకేష్ గారి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? సో చంద్రబాబు నాయుడు గారు అంటే కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటారు. ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వచ్చిన, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి వచ్చినా తీసుకుంటున్నారు. ఆయన మొత్తం రాజకీయ ప్రయాణంలో మేము కూడా చూసాం.
లోకేష్ గారు మీరు చెప్పిన సార్ ఐడియాలజీలో ఆయన ఉంటారా? యాక్షన్ రియాక్షన్స్ తోటి ఈ వాటికి మీకే అర్థమైపోయి ఉంటుంది. ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఏంటి? అసలు 2-3 ఎగ్జాంపుల్స్ జరిగాయి. నేను ఇప్పుడు ఇవన్నీ ఎలాబరేటెడ్గా నేను చెప్పడం కాదు, కానీ ఆయన ఈ పలానా వ్యక్తి పార్టీకి లాయల్ కాదు అని అనిపిస్తే 100% ఆయన దృష్టిలో పెట్టుకుంటాడు. చెక్అవుటా? ఇంకా అది చాకౌట రూల్ అవుటా నేను చెప్పను, కానీ ఆయన 100% మనసులో ఉంటుంది. ఎందుకంటే నేను ఎంత ఖచ్చితంగా చెప్పాలంటే తిన మనవాడు అంటే మనవాడు, ఓకే, తిన లాయల్ కాదు అంటే తిన లాయల్ కాదు అని ఒక లైన్ 100% ఆయన నాయకత్వం మీద నాకు ఉన్న నమ్మకం అదే. చాలా మందికి ఉన్న నమ్మకం అది. నాకు కూడా ఉన్న నమ్మకం అదే, కానీ ఈ మధ్యకాలంలో సడలిపోయింది అనేది అనిపిస్తుంది. కుప్పగెంతులు గెంతకూడదు. మన తెలుగు కరెక్ట్ గా బేస్ లాంగ్వేజ్ లో మనం ఎవరో కుప్పగెంతులు ఆయన ముందు గెంతొద్దు. ఓకే, గెంతితే మాత్రం అది ఏ విధంగా ఆయన ముందుకు తీసుకెళ్తారో, తన పార్టీని ముందుకు తీసుకెళ్తే తన సత్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి లాగా బెదిరించడం అలా ఏం చేయడు ఆయన. లాని యూజ్ చేయాలి, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ యూజ్ చేయాలి, అలా ఏం ఉండదు. రెడ్ బుక్ అంటున్నారు ఆయన జగన్మోహన్ రెడ్డి. రెడ్ బుక్ దేనికి సార్? రెడ్ బుక్ దేనికి అని క్లియర్ గా చెప్పాడు ఆయన. ఎవరైతే అగేన్స్ట్ లా వెళ్ళారో వాళ్ళు రెడ్ బుక్ అని చెప్పాడు. దానికి ఎందుకు భయపడతారు? నాకు అర్థం కాదు. ఆయన ఎన్ని టీవీలు పగలు కొట్టాడు, ఎంత ఫ్రస్ట్రేషన్ ఉన్నాడో ఎవరికి తెలియదు, కానీ ఈ రెడ్ బుక్ ఆయనే ఫుల్ ఎంత భయపడుతున్నట్టు క్లియర్ కనబడుతుంది. మళ్ళీ భయం లేదంటాడు, భయపడుతుంటాడు. ఎందుకు అంత అవసరం? ఇప్పుడు ఏంటంటే రెడ్ బుక్ లో ఉన్న పేర్లు ఎవరై ఉంటాయి మీకు ఈ పాటికి అర్థమైపోయింది. ఇంకా దీనికి ప్రాబ్లం ఏంటి? నువ్వు తప్పు చేయలేనప్పుడు హ్యాపీగా వెళ్ళి పడుకో. తప్పు చేసిన వాళ్ళకే కదా బాధ. మా పార్టీ ఆఫీస్లోకి వచ్చి గ్లాసులు పగలు కొట్టిన వాళ్ళు ఇంకా పేర్లు ఇంకా రాలేదు కదా బయటికి. మా దేవాలయం మీద కొట్టారు కదా, అప్పుడు అది ఎంత 100% వస్తాయి కదా సార్, 100% వస్తాయి. నేను చెప్తున్నాను కదా సార్, ఇది ఒకటే కాదు. రాయలసీమ ఎండింగ్ దగ్గర నుంచి, బెంగళూరు బార్డర్ దగ్గర నుంచి, చిత్తూరు కుప్పం బార్డర్ దగ్గర నుంచి, శ్రీకాకుళం బార్డర్ వరకు ఎవరైతే తప్పు చేశారో 100% లా అబైడింగ్ సిటిజన్స్ గా ప్రవర్తించకుండా అగేన్స్ట్ వెళ్ళారో వాళ్ళకి 100% తగులుతుంది. దాంట్లో భాగంగానే ఐపీఎస్లే ఎంక్వైరీలు ఉన్నారు సార్. ఇప్పుడు ఎన్ని పేజీలు ఉన్నాయి ఇంకా రెడ్ బుక్ లో? ఇంకా ఎన్ని పేజీలు అని కాదు సార్, ఏ ఇన్సిడెంట్లో అయితే తప్పు జరిగిందో, అమానుషంగా ప్రవర్తించారో వాళ్ళందరికీ 100% శిక్ష తగులుతుంది. ఫైనల్ గా ఇప్పుడు మీరు 2019 నుంచి 2024 మధ్యలో అనేక మంది మీరు కేసులు పెట్టారు కదా, ఇప్పుడు ఆ కేసులు ఎందుకు మీరు మొత్తం తీసేయలేకపోతున్నారు గవర్నమెంట్ వైపు నుంచి? నేను ఏమంటున్నానంటే అది చాలా పెద్ద, నా మీద 13 ఎఫ్ఐఆర్లు పడ్డాయి ఆల్రెడీ. 10 అయితే పోయాయి సార్. తీసేయాలంటే సంతకాలు పెట్టారు కదా సార్, ఏమవుతుంది దానికి? ఒక ఇది పడదు. నీకు అదే చెప్తాను సార్, ఏంటంటే అందరూ ఏమన్నా రాత్రి తీసేవచ్చు కదా, అలా కాదు సార్. 10 ఎందుకు పోయాయి, 13 ఎందుకు పోలేదు అంటే దానికి రీజన్ ఏంటంటే ఆ ఎఫ్ఐఆర్ వేసిన పద్ధతి దొంగ పద్ధతి అనుకోండి. దాని వెంటనే అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడ ఉన్న హెడ్ ఎస్పీ ఎవరైనా ఎంక్వైరీ చేసి ఇది రాంగ్ ఎఫ్ఐఆర్ కొన్ని కోర్టుకి వెళ్ళిపోతాయి కదా. అవును, కోర్టుకి వెళ్ళిపోతున్నప్పుడు ఏమంటే అక్కడ లోక్ అదాలత్లో చేసుకోవాలా, ఎలా కాంప్రమైజ్ చేసుకోవాలో చూసుకోవాలి కదా. మళ్ళీ పెట్టిన వాళ్ళు ఎవరు? మళ్ళీ కంప్లైంట్లు వైఎస్ఆర్ వాళ్ళు కదా. అవును. సో ఈ విధంగా దాని ప్రాసెస్ ఉంటుంది సార్, లా ప్రకారంగా. ఆ ప్రాసెస్ ప్రకారంగా పోతుంటాయి. కొంతమందికి ఏముంటది, కొన్నిసార్లు మర్డర్ కేసు పెట్టేస్తారు, డైరెక్ట్ గా అటెంప్ట్ మర్డర్ పెట్టేస్తారు 307. పెట్టించినప్పుడు ఏమవుతుందంటే దాన్ని పెట్టినోడు ఎవరు ఉంటారు? ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉండొచ్చు. అవును, ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎందుకు కాంప్రమైజ్, ఇంకా శిక్ష అనుభవించాలి నన్ను చూస్తాడు కదా. సో అది ఏమవుతుందంటే లా అసిస్టెన్స్ మనం ఇవ్వాలి వాళ్ళకి. ఇది దొంగ కేసు, ఇది కావాలని రిటాలియేషన్ మీద పెట్టారు, కావాలనే ఇంపోజ్ చేశారని చెప్పాలి కదా సార్. కానీ ఇప్పుడు 2014 నుంచి 2019 మధ్యలో రత్నాచల్ ఎక్స్ప్రెస్ కేసులు అన్ని జగన్మోహన్ రెడ్డి గారు రావడంతో ఒక అనౌన్స్మెంట్ చేసి తీసేశారు కదా సార్. నేనేమంటానంటే అది ఓవరాల్ గా ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఏంటంటే సార్, పెద్ద కేసులు ఉండొచ్చు సార్. పెద్ద కేసెస్ ఇప్పుడు మీరు చెప్పినట్టంటే కొన్ని బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన కేసులు ఉంటాయి, తుని సంఘటన అలాంటివి ఏమంటే తీసేవచ్చు. నేను మాట్లాడుతుంది ఇండివిజువల్ క్యాడర్ గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఒక సెక్షన్ ఉంది సార్, 502 అదేంటంటే ఈ 2 గ్రూపుల మధ్యలో రిఫ్ట్ పెట్టడానికి అని చెప్పి సెక్షన్ పెడుతున్నాం అన్నట్టు క్రియేట్ చేసి పోస్ట్ పెట్టినా, వాట్సాప్ ఫార్వర్డ్ చేసినా సెకండ్ అవన్నీ అఫైర్లు పోయి ఏం పోలేదండి. నా మీద సేమ్ ఉంది, నా మీద కేసు ఉంది ఇప్పుడు కూడా. అంటే మీరు నాకు చెప్పారు కదా, అలాంటివి ఏమైనా ఉంటే ఒక కౌంటర్ కూడా పెట్టారు సార్ పార్టీ హౌస్ లో. కౌంటర్ కూడా ఇప్పుడు రాజధాని రైతులు ఉన్నారా, వాళ్ళు ఇప్పుడు కూడా కోర్టులో తిరుగుతున్నారు కదా. సరే అదే చెప్తున్నాను, కోర్ట్ ఇష్యూస్కి వెళ్ళినప్పుడు అక్కడ మనం లా ప్రకారంగా చేయాలి తప్ప ఎక్కడ కాంప్రమైజ్ చేసేయగలం సార్. పెట్టిన వాళ్ళు ఎవరు సార్, పెట్టించిన వాళ్ళు ఎవరు చెప్పండి. ఆ రోజున్న ఆయన కాంప్రమైజ్ ఇప్పటికీ హింసించాలనే కదా సార్, కాంప్రమైజ్ అవ్వట్లేదు కదా. ఇక్కడ కాంప్రమైజ్ అవ్వకపోతే అక్కడ ఏం చేయాలి, ప్రూవ్ చేయాలి ఇట్స్ ఎ ఫేక్ కేసు అని చెప్పి.
ఈ 505(2)లు ఇలాంటివి అనుకోండి మనం ఏదైనా ప్రూవ్ చేయొచ్చు. ప్రాసెస్ జరుగుతుంది అంటారు అది సార్ గవర్నమెంట్. అక్కడ కౌంటర్ ఉందని చెప్తున్నాను కదా సార్, కౌంటర్ ఉంది. ఆ కౌంటర్ క్యాడర్ లో ఉన్న కేసులన్నీ తీసుకుంటారు, తీసుకుని అన్ని గవర్నమెంట్ పంపిస్తారు, పంపించి దీంట్లో పరిశీలన చేయమని చెప్తారు. దాంట్లో మాక్సిమం టక్ తీస్తున్నారు కాబట్టి పోతున్నాయి అని చెప్తారు. సో ఓవరాల్ గా 360 degrees యాంగిల్లో లోకేష్ గారు పర్ఫెక్ట్ గా పార్టీని అలాగే ఆయన మంత్రిత్వ శాఖని అన్నిటినీ పర్ఫెక్ట్ గా నడుపుతున్నారు. సార్ తను నమ్ముకున్న వాళ్ళకి న్యాయం నేను చేస్తారు. ఏమంటానంటే గ్రౌండ్ లెవెల్లో ఏ ఇష్యూస్ ఉంటాయో ఆ ఇష్యూస్ ఒక ప్రయారిటీ పరంగా ఒక దగ్గర రాసుకుంటారండి. అవి జరిగేకే నెక్స్ట్ టైం మూవ్ అవుతారు. ఇన్వెస్ట్మెంట్స్ పరంగా మీటింగ్స్ ఉన్నప్పుడు ఆర్సిల్ మెటీరియల్ ఉంది, ఒక వాట్సాప్ కాల్ ఒక జూమ్ కాల్తో అయిపోయింది కదా. నేను కన్విన్స్ కెపాసిటీ ఉంది, కన్విన్స్ చేయగల కెపాసిటీ ఉంది ఆయనకి. సో ఎందుకంటే చదువుకున్నారు ఆయన, అనలిటికల్గా మాట్లాడగలరు. అలాగే క్యాడర్ విషయంకి వచ్చేసరికి అంతే సార్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 100 కేసులు ఉన్నాయి అనుకోండి, 100 ఎఫ్ఐఆర్లు క్లియర్ అయ్యాయా లేవా, క్యాడర్ మొత్తం ఆ నియోజకవర్గాల్లో బాగున్నారా లేదా, తనకు వచ్చిన దృష్టికి అది వదలని చెప్తున్నాను సార్, మర్చిపోడు. ఓకే, తను మళ్ళీ రీఇటరేట్ చేస్తాడు, మళ్ళీ దాన్ని ఆ రోజు రాసుకునేది మళ్ళీ చెప్తాడు. మనం ఆ రోజు అనేది కదా సాల్వ్ అయిందా లేదా అని అడుగుతాడు. అందుకని నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతారని నేను ఎందుకు అంటున్నాను ఇంత ఖచ్చితంగా. ఆయన 10 రోజుల క్రితం నీకు పని అప్పు చెప్పింది అది పూర్తి చేసేవాళ్ళు లేదా అడిగాక పక్క పనికి వెళ్తారు. ఎక్కడ ఏ ఇన్స్టిట్యూషన్లోనే హైరార్కీలో మీరు చూసుకోండి, పనిని తప్పించుకోవడానికి, పని దొంగ అంటాం కదా, తప్పించుకోవడానికి ఏం కొత్తది క్రియేట్ చేస్తారు కొంతమంది. ఆ క్రియేట్ చేసినట్టే పడ్డం. సో ఆయనలో మార్పు లేదు. డే 1 నుంచి ఎలా ఉన్నారో మీకు తెలిసిన లోకేష్ గారు ఇవాళకి కూడా అలానే ఉన్నారు. 100% సార్. నేను చెప్తుంది ఏంటంటే మంచి పెంపకంలో పెరిగిన వ్యక్తి కాబట్టి ఇండివిజువల్గా చెప్తున్నాను. మదర్ ఫాదర్ మంచి విలువలతో పెంచిన వ్యక్తి, తనకున్న క్రెడిబిలిటీ అయితే ఎవరికి రాదు, తను చేసిన ఛాలెంజెస్ అయితే ఎవరు తీసుకోలేరు, తనకు సత్తా ఉంది, దమ్ము ఉంది, ఏదన్నా కెపాసిటీని తీసుకొని ఇప్పుడు ఫైట్ చేయగలిగే సత్తా ఉంది. క్యాడర్ విషయంలో కూడా ఓన్ చేసుకుంటారు, ఎమోషనల్గా ఓన్ చేసుకుంటారు. కొంతమంది అక్కడ అవసరం లేదండి అంటే నాకు ఎమోషన్ అబ్బా బాబు నీకు అర్థం కావట్లేదు, నా ఎమోషన్ నీకు అర్థం కాదు, నేను వెళ్తాను అంటాడు. సో ఇవన్నీ నేను అబ్జర్వ్ చేశాను సార్, నా కళ్ళతో చూసాను, నా చెవులతో నేను విన్నా. నేను ఇంకంతకంటే నేను సో ఇంత పర్ఫెక్ట్ గా ఒక దగ్గర నుంచి చూసిన లోకేష్ గారిని మీరు ఆవిష్కరించారండి ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో. ఈ ఆవిష్కరణ అనేది నిజము అని చెప్పి మీరు అంటున్నారు, కానీ సెకండ్ వర్షన్ కూడా వినిపిస్తుంది. ఈ సెకండ్ వర్షన్కి ఫుల్ స్టాప్ పడాలంటే ఏంటి సార్? సెకండ్ వర్షన్కి ఫుల్ స్టాప్ అంటే మీకు ఒక విషయం చెప్తాను సార్, ఎంత మంచి పని చేసినా కానీ దలై లామా గారినే తీసుకోండి సార్, ఆయన్ని కూడా చైనా విమర్శిస్తారు అంతేనంటారా? సో మీకు ఎంత మంచి పని చేసినా క్రిటిక్ అనేది ఉంటుంది, క్రిటిక్ అనేది లేకపోతే అవ్వదు. ఇంకోటి ఏదో అంటారు చూసా, ఒక మనిషి పనివాడు అంటే క్రిటిక్ ప్రత్యర్థుల నుంచి వస్తే ఒక రకం, సొంత పార్టీ నుంచి క్రిటిక్స్ వస్తున్నాయి. నేను అదే చెప్పుకోండి సార్, ఇవన్నీ కూడా ఫ్లేర్ అప్ చేస్తున్నారు. ఫ్లేర్ అప్ చేసిన ఇది సొంత క్యాడర్ సార్. సొంత క్యాడర్ అంటే అర్థం ఏంటో తెలుసా సార్? పార్టీని అమ్మలా భావించేవాడు. వాళ్ళ నోట్లో చెప్తే నేను వెళ్ళలేదు, ఇంకా నేను మీద అసలైన తెలుగుదేశం పార్టీ వాళ్ళ నుంచి రాదులేండి. కాకపోతే కొంచెం ఉంటారు కదా వాళ్ళు కూడా కొంచెం అసలైన క్యాడర్. కొంతమంది అయితే ఆస్తులు బాగొట్టుకుంటారు, అది ఆస్తులు బాగొట్టుకుంటారు, కుటుంబ సభ్యులు కూడా బాగొట్టుకుంటారు. బాబు పార్టీ బాగుందా లేదా అంటే అదే అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. అసలు నా మెంబర్షిప్ డ్రైవ్ లో నేను చూడలేనంత మందిని చూసాను. అది చూసి నాకే అంత ఎమోషన్ అయిపోయాను నేను పార్టీ మీద. కాబట్టి ఇలాంటి పార్టీలో ఉండడం అనేది అదృష్టం. ఫైనల్ గా ఒక మాట చెప్పండి, ఎవరు అసలు సిసలైన తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళి లోకేష్ గారిని నోరు తెరిచి అడగకుండా న్యాయం చేస్తారా? గుర్తించి ఆయనే గుర్తించి సార్ నేను అదే చెప్తాను సార్, దీంట్లో హైరార్కీ బేసిస్ ఉంటుంది. ఇప్పుడు ఆయన అనే వ్యక్తి కళ్ళకు కనబడి చెవుకు వినబడి ఆయన ఫీల్ అయిన వ్యక్తుల దాకా ఆయన చేస్తాడు. ఎంతమందికి ఆయన ఇండివిజువల్ గా ఎంతమందిని ఐడెంటిఫై చేయగలరు? దాన్ని ఐడెంటిఫై చేయాలంటే మెజర్మెంట్ అదే కదా పెట్టింది. ఇప్పుడు వై దే ఆర్ యూజింగ్ టెక్నాలజీస్ టు ఐడెంటిఫై స్టాంచ్ ఫాలోవర్స్. ఆ స్టాంచ్ ఫాలోవర్స్ ని ఐడెంటిఫై చేయాలంటే టెక్నాలజీ పెట్టారు. అక్కడ ఏమైనా మిస్ అవుతే ఆయన దగ్గరికి వెళ్ళి కనీసం మనం ఒక్కొక్కసారి అంటే మన లాంటి వాళ్ళు, ఇప్పుడు నేను ఉన్నాను సార్, ఐఎమ్ లాయల్ టు పార్టీ, నాకు ఎవరైనా కనబడితే నేను చెప్పేస్తా ఈ వీడే మనకి కరెక్ట్, ఇది బాగా చెప్పారు విజయ్ అంటారు. కానీ అక్కడ నా చోట కల్తీ ఉన్నాడు అనుకోండి, తేడా అవుతుంది. ఇప్పుడు అదే కదా, ఆయన దగ్గర ఒక చిన్న కోటరీ ఉంది, ఆ కోటరీని దగ్గరికి వెళ్తే అసలైనటువంటి వాళ్ళని గుర్తించకుండా బయటకు పంపిస్తున్నారు. చాలా పెద్ద తప్పు సార్. ఎందుకంటే ఆయన అలా బిలీవ్ చేయడు సార్. నేను ఓపెన్ చెప్తున్నాను, బిలీవ్ చేయడు. నేను ఇప్పుడు అక్కడికి వెళ్తున్నారా, ఎక్కడికి నియోజకవర్గం వెళ్తున్నారు కదా, ఆ లిస్ట్లోని క్లియర్గా
పక్కన రాసి ఉంటుంది సార్ డేటా, ఈ పలానా డేట్ రోజు తిని ఇంత కష్టపడ్డాడు. అది మెజర్మెంట్ ఎలా అంటే ఆ టెక్నికల్గా అప్పుడులో ఇచ్చారు సార్ ఆయన. ఓకే. ఆ టెక్నాలజీ ప్రకారంగా వచ్చిన డేటాను చూసే అప్రిషియేట్ చేస్తాడు. చేసి మళ్ళీ ఏంటంటే ఆయనకున్న సర్వే ప్రకారంగా అక్కడ మాట్లాడతాడు. అక్కడ ఏమైనా లీడర్ తప్పు చేస్తున్నారు అనుకోండి చెప్తాడు, ఒకసారి చెప్తాడు, 2 సార్లు, 3వ సారి ఏం చేస్తారు? ఓకే. సో లిట్మస్ టెస్ట్ అండి మీకైతే, అంటే మిమ్మల్ని హామీ ఇచ్చారు మీకు, కానీ మిమ్మల్ని మీకు రేపు రాజ్యసభ కనీసం మిమ్మల్ని గుర్తించి వాళ్ళు చెప్పిన దానికి ఇస్తే, మీరు చెప్పినటువంటి ఇప్పుడు ఆవిష్కరణ ఏదైతే ఉందో లోకేష్ గారిది, అది 100% నిజం అని చెప్పి. సార్ ఒకటిసారి నేను చెప్తున్నానంటే మా పార్టీ నాయకులు నమ్ముకునే వాళ్ళు మాత్రం ఎండప్ బాగానే జరుగుతుంది, సక్సెస్ఫుల్గా ఉంటుంది, ఆ నమ్మకంతో ఉండాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే పాలిటిక్స్ ఈజ్ ఆల్ అబౌట్ ఫేట్ కూడా. ఓకే. ఉంటుంది. ఇదేంటి చదువుకున్న వాళ్ళు మీరు కూడా ఇంకా ఫేట్ అని మాట్లాడుతున్నారంటే, అన్ని నేచర్లో అన్నీ కూడా పాజిటివ్గా ఆప్టిమిస్టిక్గా కనెక్ట్ అవ్వాలి. ఆ మూమెంట్ వరకు ఎదురు చూడడం పేషెన్స్. ఆ పేషెన్స్ రాజకీయంలో అది రీజనల్ పార్టీలో చాలా ఎక్కువ ఉండాలి. సో ఆ పేషెన్స్తో ఉన్నాము, ఆ నాయకుల మీద నమ్మకంతో ఉన్నాము. సైకలాజికల్ గా మీరే ఫిక్స్ అయ్యి వేరైతే అదేం లేదు. రైట్ అండి, థ్యాంక్ యూ. లోకేష్ గారు గుర్తించి మీకు మీ లాయల్టీ, అలాగే ఆయన ముందు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోకపోతే కనుక ఇది మళ్ళీ ఫ్లేర్ అప్ అవుతుంది కదా మీడియాలో కూడా. అదే అండి సార్, అది ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ వి టేక్ ఇట్ ఫ్రమ్ అవర్ పర్స్పెక్టివ్. పెసిమిస్టిక్ గా ఆలోచిస్తే పెసిమిస్టిక్ గా ఉంది, ఆప్టిమిస్టిక్ గా ఆలోచిస్తే ఆప్టిమిస్టిక్ గా ఉంది. కానీ ఐ ఆల్వేస్ ట్రస్ట్ దెమ్. అది ఓకే. థ్యాంక్ యూ. మీ నమ్మకం నిజం కావాలని కోరుకుంటున్నాను.